Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara. And I welcome you all to the Hindu analysis session for 7th of January 2025. So let's have a clear analysis on the important articles that are there in the Hindu newspaper today. So let's start the session without any further delay. So index of today's articles of discussions చూసే ముందు let me give you a small disclaimer. సో చాలా మంది PDF యాక్సెస్ అడిగారు, the print friendly PDF యాక్సెస్ అడిగారు కాబట్టి. So with the wide background as some people have demanded, so we have made that available in our Telegram channel. You can have access to that through our Telegram channel. మన Telegram channel name Tara IAS. ఆ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు అపియర్ అవుతుంది. యూ కెన్ యాక్చువల్లీ క్లిక్ దట్ అండ్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అక్కడ మీకు డైలీ బేసిస్ లో ప్రింట్ ఫ్రెండ్లీ పీడిఎఫ్ ని అప్లోడ్ చేస్తాం. ఓకే, సో మీరు అడిగిన కోరికను మేము తీర్చామని అనుకుంటున్నాను. సో అందుకే మా ఎఫర్ట్స్ కి మీరు లైక్ చేయండి. సో ఆన్ మేకింగ్ దిస్ పీడిఎఫ్స్ ఆల్సో అవర్ కంటెంట్ టీమ్ ఇస్ పుటింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఓకే, యూ కెన్ థ్యాంక్ దెమ్ యాజ్ వెల్. ఓకే, అలాంగ్ విత్ మీ. So if you look at the index page, so here is manam almost 15 articles discuss cheskobothunam. So first article is with respect to e-governance or digital governance ki sambandhinchi editorial ochindi. We'll have a clear discussion on that. Collision system gurinchi second article discuss chestam. Global climate policies gurinchi like Paris Agreement, Kyoto Protocol and recent ga teeskochina changes, what are these criticisms anedi chustam. Okay, we'll see contrived grievances, that is governance state relations. For example, సో రీసెంట్గా తమిళనాడులో ఆర్ఎన్ రవి గారు దట్ నేషనల్ యాంథమ్ కి సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేవి పాపప్ అయ్యాయి. సో ఆన్ దాట్ పర్టికులర్ కాంటెక్స్ట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ వాజ్ దేర్ అండ్ అనదర్ ఆర్టికల్ వాజ్ ఆల్సో ఆన్ ద సిమిలర్ లైన్స్ లైక్ డీకోడింగ్ ద నేషనల్ యాంథమ్ కాంట్రవర్సీ అని. సో ఈ రెండు ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాం. US to remove Indian entities from restricted list అని ఇంకో ఆర్టికల్ వచ్చింది. సో విల్ డిస్కస్ దిస్ యాజ్ వెల్. సో లీవ్స్ ఫ్లటర్ ఇన్ స్పేస్, ఇస్రోస్ ఎక్స్పెరిమెంట్ రీచెస్ మైల్ స్టోన్ అని ఇంకో ఆర్టికల్ చూస్తాం. సో దిస్ ఈస్ అన్ అప్డేట్ ఆన్ స్పేడెక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇండియా unequivocally కండెమ్స్ పాకిస్తానీ బాంబింగ్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. విల్ డిస్కస్ దిస్ యాజ్ వెల్. ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్స్ గురించి కొంచెం కాంటెంట్ అండ్ ఆల్సో సమ్ రిలవెంట్ ఫ్యాక్ట్స్ ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సోషల్ మీడియా అకౌంట్స్ కెన్ బి డిలీటెడ్ అని చెప్పేసి అప్డేట్ ఆన్ డ్రాఫ్ట్ రూల్స్ రావడం జరిగింది. విల్ డిస్కస్ దాట్. హ్యూమన్ మెటా న్యూమో వైరస్, సో దిస్ ఇస్ 3 కేసెస్ ఇండియాలో రిజిస్టర్ అయ్యాయి కాబట్టి ఆన్ దిస్ కాంటెక్స్ట్ వీ హావ్ డిస్కస్డ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అగైన్. సో యూజీసీ కొన్ని గైడ్ లైన్స్ చేంజ్ చేయడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు అపాయింట్మెంట్స్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్. విల్ లుక్ ఎట్ దట్ పర్టికులర్ ఆర్టికల్ యాజ్ వెల్. అండ్ ఆల్సో రీసెంట్ గా పంచాయత్ సే పార్లమెంట్ 2.2 ఏదైతే సెషన్ లోక్సభ సెక్రటేరియట్ కండక్ట్ చేస్తుందో, సో దాంట్లో ఓం బిర్లా గారు హీ హస్ స్పీకెన్ సంథింగ్ అబౌట్ ద ఉమెన్ లీడర్స్. సో 500 ట్రైబల్ ఉమెన్ రిప్రజెంటేటివ్స్ పంచాయత్ లీడర్స్ గురించి కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ మాట్లాడడం జరిగింది. వీటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో హైకోర్ట్ గివ్స్ 6 weeks ఫర్ అన్ యాక్షన్ ఆన్ భోపాల్ వేస్ట్ డిస్పోజల్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ ఇస్ అన్ అప్డేషన్ ఆన్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ యొక్క వేస్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి డిస్పోజల్ సంబంధించి న్యూస్ చదువుతున్నాం కదా ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ డేస్. సో దానికి సంబంధించి అప్డేట్ అనమాట. ఇంటిగ్రేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంటూ రైల్వే నెట్వర్క్ మాన్యుమెంటల్ స్టెప్ అని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చెప్పారు. సో ఇన్ అ వర్చువల్ మీట్. సో దానికి సంబంధించి కూడా న్యూస్ చూద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ద కాంప్రిహెన్సివ్ 15 ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ టుడేస్ వీడియో. సో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇంక్రీజ్ ద ప్లేబ్యాక్ స్పీడ్ అండ్ లిసన్ టు ద క్లాస్, బట్ ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి. యాజ్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ప్రింట్ ఫ్రెండ్లీ పీడిఎఫ్ అనేది మీకు తారా ఐఎస్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. ఓకే, సమ్ పీపుల్ హ్యావ్ ఆస్క్డ్ అబౌట్ దట్ కాబట్టి వీ హ్యావ్ కమ్ అప్ విత్ దట్ పర్టికులర్ కన్సర్న్ ఆల్సో ఇన్ ఆర్డర్ టు సాల్వ్ దట్ కన్సర్న్. ఓకే, విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్. So let us look at the first editorial of the day. Enhancing governance the digital way అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఇది మనకి GS2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ వాట్ ఈస్ ఈ గవర్నెన్స్ అనేది తెలియాలి. సో గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో, ఇఫ్ వీఆర్ యూజింగ్ ద గవర్నెన్స్ or if we are using the mechanisms of the government's services, okay, to make citizens to get the whole benefit through the usage of information and communication technology, it is nothing but e-governance. అంటే ఏంటి, గవర్నెన్స్ లో ఐసీటీని యూజ్ చేస్తూ సిటిజన్స్ కి సర్వీసెస్ అందజేయడాన్ని మనము ఈ గవర్నెన్స్ అంటాం అనమాట. బేసికలీ ఈ గవర్నెన్స్ ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది? డెఫినెట్ గా సిటిజన్స్ ఎంపవర్మెంట్ కోసం హెల్ప్ఫుల్ అవుతుంది. అకౌంటబిలిటీకి, ట్రాన్స్పరెన్సీకి కూడా మనకి ఈ గవర్నెన్స్ అనేది వెరీ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. సో బేసికలీ ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్లేట్ గవర్నెన్స్ టువర్డ్స్ ద గుడ్ గవర్నెన్స్, what can be the possible solution is e-governance అనమాట. Okay, you can use such a kind of
ఓకే ఫ్లో చార్ట్ ఇన్ యువర్ ఆన్సర్. ఓకే ఈ డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో ఈక్వేషన్ బేస్డ్ డయాగ్రామ్స్ ని మీరు ఆన్సర్స్ లో యూస్ చేసుకోవచ్చు. ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్లేట్ గవర్నెన్స్ టువర్డ్స్ ద గుడ్ గవర్నెన్స్, వాట్ క్యాన్ బి ద ఓకే వన్ ఆఫ్ ది బెస్ట్ అప్రోచ్ ఇస్ ద ఈ గవర్నెన్స్ అనమాట. సో ఈ గవర్నెన్స్ అనేది ఒక పాత్ ఇన్ ఆర్డర్ టు like gain the end called as good governance from the initial path of governance. Okay, governance nunchi good governance ki మారడానికి what is needed, essentially needed is e-governance అన్నమాట. So basically ఇది మనకి GS2 point of view లో directly it is related to governance, e-governance, applications, transparency, accountability and role of civil services లో మనకి లింక్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ టాపిక్ ని. అయితే ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఓకే సో బేసికలీ గవర్నెన్స్ యొక్క మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దీస్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద ఏన్షియంట్ ప్రిన్సిపల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చాణక్యాస్ అర్థశాస్త్ర బుక్ ఏదైతే ఉంటుందో దిస్ స్పోక్ అబౌట్ ద స్ట్రక్చర్డ్ గవర్నెన్స్ అండ్ ఆల్సో ఎథికల్ లీడర్షిప్ గురించి మాట్లాడింది అనమాట. ఓకే అండ్ ఆల్సో ఈ లెసన్స్ ఏవైతే మనం గవర్నెన్స్ నుంచి నేర్చుకున్నామో, గవర్నెన్స్ థియరీస్ నుంచి నేర్చుకున్నామో ఇన్ సౌత్ ఏషియా, that will stress upon integration of strategy and also administration. Strategy తో పాటు అడ్మినిస్ట్రేషన్ ఉంటేనే సో దట్ ఈస్ సెట్ టు బి అ గుడ్ గవర్నెన్స్ అనమాట. ఓకే అయితే ట్రాన్సిషన్ ఫ్రమ్ ట్రెడిషనల్ గవర్నెన్స్, ఏదైతే మనం ట్రెడిషనల్ గవర్నెన్స్ ని ఫాలో అవుతూ వస్తున్నామో హౌ ఇట్ హస్ లెడ్ టువర్డ్స్ ద టెక్ డ్రివెన్ మోడల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ గా మనం నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ ని 2006 లో లాంచ్ చేశాము. ఓకే and we have come up with some initiative, an innovative initiative called as Digital India Initiative. 2015 లో డిజిటల్ ఇండియా మిషన్ ని మనం తీసుకురావడం జరిగింది. వీటి వల్ల ఏమైంది, డిజిటల్ లిటరసీ ఇంప్రూవ్ అయింది, డిజిటల్ లిటరసీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయింది, ఈ గవర్నెన్స్ అప్లికేషన్స్ అనేవి లాంగ్ రన్ లో మనకు వర్కౌట్ అవుతూ వస్తున్నాయి అనమాట. సో దిస్ ఈస్ హౌ అ ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ హ్యాస్ చేంజ్ టువర్డ్స్ ద ఈ గవర్నెన్స్ అనమాట ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మెయిన్లీ. Okay, Mari, in this particular article, there are few points which spoke about the importance of the digital governance. So, danto patu some additional points manam ikkada add chesukodam jarigindi. Let's see them. Okay, so first of all, digital governance em chestundi? It empowers the citizens anamata. Citizens, okay, from the nook and hook of the corner of the country, they can participate in the governance mechanisms. They can avail the services of the government anamata. So, because of the empowerment of the citizen, it improves the transparency and accountability in the public administration. For example, the use of DG Locker. Okay, if we are applying loans, we can apply from home itself, okay, by using the technology. So, దీని వల్ల ఏమవుతుంది, ఈ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో సో ఇక్కడ సర్వీసెస్ లో ఉన్న రెడ్ టేపిజం అనేది డైల్యూట్ అవుతుంది. దానివల్ల పీపుల్ విల్ బి ఎఫిషియంట్ ఎనఫ్ టు రిసీవ్ ద సర్వీసెస్. ఓకే అండ్ మనకి డిజిటల్ గవర్నెన్స్ అనేది పాపులరైజ్ అవ్వడంతో రియల్ టైమ్ గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజమ్స్ అండ్ సర్వీస్ ట్రాకింగ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫీస్ ప్లాట్ఫామ్స్ చూస్తున్నాము. ఓకే అండ్ ఆల్సో ఈ డిజిటల్ గవర్నెన్స్ అనేది ట్రాన్స్పరెన్సీని ఎన్షూర్ చేస్తుంది అండ్ అకౌంటబిలిటీని కూడా ఎన్షూర్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కరప్షన్ ఆర్ లీకేజెస్ ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి అనమాట. ఓకే కరప్షన్ అనేది డిక్రీజ్ అయినప్పుడు, లీకేజెస్ అనేవి డిక్రీజ్ అయినప్పుడు డెఫినెట్ గా మనకి ఫిజికల్ హెల్త్ ఆఫ్ ద కంట్రీ విల్ గెట్ ఎన్హాన్స్డ్. ఓకే అండ్ ఆల్సో ఈ గవర్నెన్స్ ఆర్ డిజిటల్ గవర్నెన్స్ వల్ల హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ అనేవి తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ అసెస్మెంట్ చేసినప్పుడు ఫేస్లెస్ ఐటీ అసెస్మెంట్ చేస్తాము. ఒకవేళ ఫేస్ చూపెడుతూ ఐటీ అసెస్మెంట్ లైక్ డైరెక్ట్ కాంటాక్ట్ తో ఐటీ అసెస్మెంట్ మనం చేసినట్టయితే దెర్ ఇస్ అ prone of corruption. Okay, so there is a it will prone to corruption anamata. But faceless IT assessments valla manaki fair process ane jarutundi anamata governance lo. Okay, and we can actually tackle workforce competency also. We can boost workforce competency also because of the governance. Because manamu enno initiatives to munduku vacham. For example, I got initiative edaithe untundo dantlo mission karmayogi to munduku vacham. So this article is mainly emphasizing about this karmayogi initiatives. So ఇది ఏంటంటే మనకి ఎన్ని టూల్స్ ఉన్నా we need a proper personnel అన్నమాట. ఎవరైతే ఈ లైక్ పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నారో దే నీడ్ టు బి ఎక్విప్డ్ విత్ డిజిటల్ స్కిల్స్. మనకి ఎన్ని టూల్స్ ఉన్నా ఓన్లీ వెన్ ద డిజిటల్ స్కిల్స్ ఆర్ దేర్ ఓన్లీ దెన్ వీ కెన్ యాక్చువల్లీ యూజ్ దోస్ టూల్స్ అనమాట. అందుకే కర్మయోగి లాంటి ఇనిషియేటివ్స్ తో డిజిటల్ ట్రైనింగ్ ద్వారా డిజిటల్ వేలో డిజిటల్ ట్రైనింగ్ అనేది పబ్లిక్ ఆఫీషియల్స్ కి గవర్నమెంట్
ఇస్తుందన్నమాట. సో దీనివల్ల వీ కెన్ ఎక్విప్ ఒఫీషియల్స్ విత్ ద డిజిటల్ స్కిల్స్. సో దే కెన్ యాక్చువల్లీ యూజ్ ద డిజిటల్ టూల్స్ ఆర్ ద ఈ గవర్నెన్స్ టూల్స్ ఇన్ ఎఫిషియంట్ వే. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ ఫోకస్ ఆన్ అడాప్టబిలిటీ అండ్ ఆల్సో స్కిల్ ఎన్హాన్స్మెంట్ కి కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ అంతేకాదు మనకి ఈ గవర్నెన్స్ టూల్స్ అనేవి ఇట్ హెల్ప్స్ ఇన్ ఎఫిషియంట్ సర్వీస్ డెలివరీస్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ చూసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీ నరేగాలో ఉన్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఓకే, ఈ ఎంప్లాయీస్ కి దే ఆర్ గెటింగ్ దేర్ వేజెస్ ఫ్రమ్ ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్. సో దీనివల్ల ఏమవుతుంది, టైమ్లీ డెలివరీ అవుతుంది, కరప్షన్ అండ్ లీకేజెస్ అనేవి తగ్గుతాయి. అండ్ ఆల్సో దేర్ ఆర్ సమ్ ఇనిషియేటివ్స్ లైక్ జాన్ ట్రినిటీ, జన్ధన్ అకౌంట్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, ఆధార్ కార్డ్ లింకేజెస్ తోటి మనం పబ్లిక్ సర్వీసెస్ ఇస్తున్నాం. ఓకే, మొబైల్ గవర్నెన్స్ ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఇలా జాన్ ట్రినిటీ, డీబీటీ అండ్ ఆల్ అదర్ ఇనిషియేటివ్స్ తో వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ద సర్వీస్ డెలివరీ ఎఫిషియన్సీ అనమాట. ఓకే, అండ్ ఆల్సో వీఆర్ ట్రయింగ్ ఫర్ ది ఫినాన్షియల్ ఇంక్లూజన్. ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసం మనం లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తో ముందుకు వచ్చాం. అగైన్ జన్ధన్ అకౌంట్ కెన్ బి అ బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఆల్సో ప్లాట్ఫామ్స్ లైక్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో దీని వల్ల మనకు ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది, ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది అనమాట. ఫిజికల్ పేపర్ వర్క్ మీద డిపెండెన్సీ అనేది తగ్గిపోతుంది, డీలేస్ అనేవి తగ్గిపోతాయి. ఓకే, అండ్ ఆల్సో గ్లోబల్ కాంపిటేటివ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో డిజిటల్ గవర్నెన్స్ అనేది ఒక వైటల్ టూల్ లాగా పనిచేస్తుంది అనమాట ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ఇండియాస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆల్సో. ఓకే, అండ్ ఆల్సో ఇండియాని గ్లోబల్ లో గవర్నెన్స్ రిఫార్మ్స్ లో ఒక టాప్ లీడర్ గా నిల్చోలేలాగా చేస్తుంది అనమాట ఈ గవర్నెన్స్. అండ్ ఆల్సో మనకి వీ కెన్ రెడ్యూస్ ది లీకేజెస్ అని చెప్పాను కదా. ఏదైనా స్కీమ్స్ లో గోస్ట్ బెనిఫిషియరీ ఎంట్రీస్ ని తగ్గిస్తుంది ఆన్లైన్ బెనిఫిషరీస్ వల్ల. అండ్ ఆల్సో డ్యూప్లికేట్ వీ కెన్ డిక్రీజ్ ద డ్యూప్లికేషన్ ఆఫ్ ద claims that are there. And also black monitoring ni kuda manamu tagginchochu anamata. Okay, so these are some of these positives of usage of the digital governance. If you compare it with the other countries, India's journey towards digital governance has seen a significant progress అని చెప్పొచ్చు. So for example, India lo significant digital literacy అనేది it is significant because rural urban divide అనేది ఎక్కువగా ఉంది ఇండియాలో in order to get the digital access. But nowadays because of the improvement and because of the initiatives like Digital India, digital accessibility అనేది కూడా పెరిగింది. Okay, if you look at other countries like Estonia are ensuring universal digital literacy also as part of education. And coming to infrastructure, broadband access is limited in rural areas in India. But South Korea lo manamu near universal high speed internet access ni తీసుకొచ్చామన్నమాట. Like South Korean government has bought something universal high speed internet access. So this is something which we can actually our global practices నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి మనం కూడా అలాంటి ఇనిషియేటివ్స్ తో ముందుకు రావచ్చు. సైబర్ సెక్యూరిటీ కేసెస్ అనేవి ఇండియాలో పెరుగుతున్నాయి. దేర్ ఆర్ కేసెస్ ఆఫ్ డేటా బ్రీచెస్ అండ్ సైబర్ అటాక్స్, రైట్? అండ్ ఆల్సో రీసెంట్ గా మనం డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ గురించి కూడా చూస్తున్నాం. బట్ సింగపూర్ ఎంప్లాయీస్ హ్యావ్ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ మెజర్. సో వీ కెన్ యాక్చువల్లీ partner with Singapore in order to come up with this initiatives in India. Right, integration, fragmented e-governance systems at state levels. E-governance systems అనేవి చాలా fragmented గా ఉన్నాయి. Responsibilities and roles ఏవైతే ఉన్నాయో they are fragmented in nature. Okay, they are not unified. But you can look at a global example of Estonia. Estoniaలో మనం all services ఏవైతే ఉన్నాయో they are under its X-Road platform అన్నమాట. ఒకటే ప్లాట్ఫామ్ కింద అన్ని సర్వీసెస్ అందజేస్తున్నారు ఎస్టోనియాలో. So we can come up with such initiative in India as well. Innovation adoption లో we are resistant. ఇక్కడ మన పబ్లిక్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిజిటల్ స్కిల్స్ ని ఇంపార్ట్ చేయడానికి వీఆర్ కమింగ్ అప్ విత్ ఇనిషియేటివ్స్ లైక్ ఐకాట్ ఇనిషియేటివ్స్ లో కర్మయోగి అనే మిషన్ తో ముందుకు వచ్చారు గవర్నమెంట్. బట్ వీ హ్యావ్ సీన్ అ బ్యూరోక్రాటిక్ రెసిస్టెన్స్ ఇన్ ది సెగ్మెంట్స్ ఆఫ్ కర్మయోగి. సో దే మియర్లీ బికమింగ్ అటెండెన్స్ అనమాట. అటెండెన్స్ కోసమే వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు తప్పితే దే నాట్ అక్వైరింగ్ ఎనీ డిజిటల్ స్కిల్స్ అనమాట. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. బట్ ఇన్ స్కాండినేవియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ గవర్నమెంట్ వైడ్ ఇన్నోవేషన్ ఫ్రేమ్వర్క్స్ ని ఎంకరేజ్ చేస్తుంది. సో ఇక్కడ ఆథర్ కూడా is speaking about giving incentives to the public officials so that they will not be reluctant. Okay, వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఇష్టపడతారు if you are giving the incentives అని చెప్పేసి ఆథర్ ఇక్కడ చెప్పడం జరిగింది. he gave one suggestion. Data protection, limited progress on implementing comprehensive data protection laws. మన దగ్గర డేటా ప్రొటెక్షన్ బిల్ చాలా రోజుల నుంచి పెండింగ్ తో వచ్చింది. సో we have
come up with a data protection act also, but rules are pending. Rules అనేవి ఇంకా they are in the implementation stage, draft stage లోనే ఉన్నాయి. We are seeing daily, మనం రెగ్యులర్ గా న్యూస్ పేపర్ లో చదువుతుంది. If you look at the European Union leads with GDPR for data privacy and governance. So అక్కడ ఒక యూనివర్సల్ ఫ్రేమ్వర్క్ అనేది ఉందన్నమాట. సో లైక్ నేషనల్ ఫ్రేమ్వర్క్ అనేది ఉందన్నమాట యూరోపియన్ యూనియన్ లో. సో ఇలా గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి we can actually bring some changes. As I have already told you, Mission Karmayogi లాంటి ఇనిషియేటివ్స్ తో గవర్నమెంట్ వచ్చి they wanted to provide online training for the public officials in order to impart the digital skills. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, రెడ్ టేపిజం అనేది తగ్గుతుంది, ఎఫిషియన్సీ ఇన్ ద గవర్నమెంట్ సర్వీసెస్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. బట్ దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్. ఏం లిమిటేషన్స్ ఉన్నాయి? సో చేంజ్ రెసిస్టెంట్ బ్యూరోక్రసీ. సో బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ చేంజ్ రెసిస్టెంట్ అనమాట. దే ఆర్ నాట్ యాక్చువల్లీ రెడీ ఫర్ అక్వైరింగ్ దిస్ డిజిటల్ స్కిల్స్. ఓకే, దే వాంట్ టు గో ఇన్ ద ట్రెడిషనల్ పాత్ ఓన్లీ. ఓకే, అండ్ ఆల్సో గవర్నమెంట్ నీడెడ్ టు గివ్ ఇన్సెంటివ్స్ అనమాట. ప్రస్తుతం అయితే పబ్లిక్ ఆఫీషియల్స్ కి డిజిటల్ గవర్నెన్స్ ని యూసేజ్ చేయడం వల్ల ఇన్సెంటివ్స్ ఏం గవర్నమెంట్ ప్రొవైడ్ చేయట్లేదు. బట్ ఇఫ్ ఇన్సెంటివ్స్ ఆర్ గివెన్, డెఫినెట్లీ దే విల్ బి ఎంకరేజ్డ్ టు యాక్చువల్లీ యూజ్ ద ఈ గవర్నెన్స్ టూల్స్. డిజిటల్ డివైడ్ ఎక్కువ ఉంది. ఎవరైతే అఫీషియల్స్ రూరల్ బ్యాక్గ్రౌండ్ రూరల్ ఏరియాస్ లో ఉన్నారో, ఎవరైతే రూరల్ ఏరియాస్ నుంచి పని చేస్తున్నారో, ఆర్ఎల్స్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ నుంచి లేదా సమ్ ఇన్సర్జెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఉండడం వల్ల, బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ డిజిటల్ డివైడ్ ఉండడం వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్చువల్లీ యూటిలైజ్ దిస్ ఈ గవర్నెన్స్ టూల్స్ అనమాట. And also nowadays we are seeing cyber security threats also. Okay, and lack of continuous learning. So people are not actually, public officials are not actually ready to continuously learn and upgrade that particular skills. Okay, upskills and reskilling అనేది very very important in the SDGs also. SDGs లో మనకి కూడా continuous learning process గురించి మెన్షన్ చేసి ఉంటుంది, మీకు గుర్తుంటే. ఓకే, సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ డిజిటల్ గవర్నెన్స్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్స్ ఉన్నాయి. రూరల్ ఏరియాస్ కి ప్రాపర్ కనెక్టివిటీ ఉండట్లేదు, పవర్ సప్లై ఉండట్లేదు, హై స్పీడ్ ఇంటర్నెట్ పెనిట్రేషన్ అవ్వట్లేదు, డిజిటల్ డివైడ్ ఉందని చెప్పాను. మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కి మెయిన్లీ ఇన్ ద రూరల్ ఏరియాస్ వాళ్ళకి ప్రాపర్ గా డిజిటల్ సర్వీసెస్ అనేవి అందట్లేదు. ఒకవేళ అందినా దే ఆర్ నాట్ హ్యావింగ్ దట్ స్కిల్స్ ఆఫ్ యూజింగ్ దిస్ డిజిటల్ టూల్స్ యాక్చువల్గా. ఓకే, వర్క్ ఫోర్ రెసిస్టెన్స్. సో ఆల్రెడీ చెప్పాను, రెసిస్టెన్స్ అనేది చూస్తున్నాం బ్యూరోక్రసీ నుంచి అండ్ ఆల్సో వర్క్ ఫోర్స్ నుంచి. స్కిల్ గ్యాప్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అండ్ ఆల్సో సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్ పెరిగిపోతున్నాయి నవడేస్. దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ర్యాన్సమ్ వేర్ అటాక్స్ అండ్ డేటా బ్రీచెస్ ని చూస్తున్నాం, డేటా బ్రీచ్ కేసెస్ చూస్తున్నాం. అండ్ వీఆర్ సీన్ ఫ్రాగ్మెంటెడ్ గవర్నెన్స్ ఎకో సిస్టమ్స్ ఆల్సో. కోఆర్డినేషన్ ఛాలెంజెస్ ఉంటున్నాయి, డ్యూప్లికేషన్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేది చూస్తున్నాం, లీగల్ అండ్ పాలసీ ఫ్రేమ్వర్క్ గ్యాప్స్. సో డీలేస్ ఇన్ డేటా ప్రొటెక్షన్ బిల్స్ అండ్ రూల్స్ అండ్ ఆల్. ఓకే, ప్రాపర్ గైడ్ లైన్స్ అనేవి ఇండియాలో లేవు. కంటిన్యూస్ అప్స్కిల్లింగ్ ఛాలెంజెస్ అనేవి మనం చూస్తున్నాం. ఓకే, యాక్టివ్ పార్టిసిపేషన్ లేదనమాట ఇన్ ఆర్డర్ టు అప్స్కిల్ అండ్ రీస్కిల్ దెమ్సెల్వ్స్. ఓకే, వాట్ ఆర్ ద మెజర్స్ టు అడ్రస్ ఛాలెంజెస్? ఏం మెజర్స్ మనం తీసుకోవచ్చు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంక్రీజ్ బ్రాడ్బ్యాండ్ పెనట్రేషన్ బై యూజింగ్ భారత్ నెట్. ఓకే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ తో ముందుకు రావచ్చు ఇన్ ఆర్డర్ టు బూస్ట్ ద డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిజిటల్ ఇంక్లూజన్ కి సంబంధించిన ఇనిషియేటివ్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొవైడింగ్ ఇంటర్నెట్ యాక్సెస్ టు ద రూరల్ ఏరియాస్. డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్స్ తో ముందుకు రావచ్చు. లోకల్ లాంగ్వేజ్ ఇంటర్ఫేసెస్ ని డెవలప్ చేయొచ్చు, ఎంకరేజ్ చేయొచ్చు ఈ గవర్నెన్స్ ప్లాట్ఫామ్స్ లో కూడా. ఓకే, సైబర్ సెక్యూరిటీ ఎన్హాన్స్మెంట్స్. సో వీ హ్యావ్ టు ఎక్విప్ ది ఎంప్లాయీస్ అండ్ ఆల్సో ద బ్యూరోక్రాట్స్ టు అడాప్ట్ AI బేస్డ్ థ్రెట్ డిటెక్షన్ టూల్స్. ఓకే, అండ్ ఆల్సో కాంప్రహెన్సివ్ డేటా ప్రొటెక్షన్ లాస్ తో ముందుకు రావాలి, యాజ్ వీ హావ్ సీన్ ఇన్ ద కేస్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. Right, capacity building and training అనేది అవసరం. So we have to strengthen initiatives like Karmayogi, Mission Karmayogi. Okay, unified governance platforms తో ముందుకు రావాలి. We have to develop a national integrated e-governance platform. Okay, we have to learn from the global practices like for example ఎస్టోనియాలో X-Road అనే ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అనేది ఉంది అక్కడ. అలాంటి ప్లాట్ఫామ్స్ తో మనం ముందుకు రావచ్చు. ఓకే, అయితే ఇండియా యొక్క డిజిటల్ గవర్నెన్స్ జర్నీలో ఏమేమి కావాలి అని అంటే, వీ నీడ్ సమ్ ఇన్నోవేటివ్ అండ్ అడాప్టబుల్ వర్క్ ఫోర్స్. డిజిటల్ డివైడ్ ని మనం బ్రిడ్జ్ చేయాలి అండ్ ఆల్సో రోబస్ట్ సైబర్ సెక్యూరిటీ మెజర్స్ తో మనం ముందుకు రావాలి. అండ్ వీ హ్యావ్ టు సెటప్ ఎ గ్లోబల్ బెంచ్ మార్క్ ఇన్ ద డిజిటల్ గవర్నెన్స్ ఆల్సో ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద ఇంక్లూజివిటీ, అకౌంటబిలిటీ అండ్ ఇన్నోవేషన్ ని కూడా మనము పెంపొందించాలి. So based on the discussion that we have made, try to solve this particular UPSC mains question. Digital governance has the potential to transform service delivery in India. So ikkada varaku enti, this is just a statement anamata. Okay, this is just a statement. So ikkada manaku adutuna main question entante,
కంపేర్ ఇండియాస్ ప్రోగ్రెస్ విత్ గ్లోబల్ లీడర్స్ అండ్ సజెస్ట్ మెజర్స్ టు ఓవర్కమ్ ఎగ్జిస్టింగ్ ఛాలెంజెస్ అని అన్నారు. సో యూ కెన్ గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎస్టోనియా, యూ కెన్ గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ అండ్ ఆల్ యాజ్ ఐవ్ ఆల్రెడీ ప్రొవైడెడ్ ఇన్ ద టేబుల్ ఫార్మాట్. ఓకే, వాటిని మీరు రాసి యూ కెన్ యాక్చువల్లీ సజెస్ట్ సమ్ మెజర్స్. సో మెజర్స్ చూసాము, కంపారిజన్స్ కూడా చూసాము. సో ఇట్స్ అ వెరీ ఈజీ టాస్క్ ఫర్ యూ టు అటెంప్ట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్స్. ఓకే, so with this we have completed the first article of the day. Now let's go to another one. So let us look at the second article, the collegium and changes. It may still be early days అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో బేసిక్ గా we'll analyze what is collegium system and the historical thing and all in detail. Okay, so we know this is important for the GS2 point of view, right? So GS2 లో మనకి structure, organization and functioning of the executive and judiciary అనే టాపిక్స్ లో మనం దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లింక్ చేసుకోవచ్చు. ఓకే, so recent changes in the functioning of collegium system has sparked discussions about the reforms in the judicial appointment process. So ఏమేం చేంజెస్ తీసుకొచ్చారు రీసెంట్ గా? What is the context of the news అంటే, so there are some reforms that was brought in the collegium system. So దీని వల్ల critics are actually arguing in order to bring the reforms in the judicial appointment process అన్నమాట. What are the key changes? Collegium conducting interviews with the candidates recommended for an elevation as judges. Okay, collegium ఏం చేస్తుందంటే ఎవరైతే candidates recommended for elevation as judges, ఎవరైతే జడ్జెస్ గా ఎలివేట్ అవుతున్నారో వాళ్ళ పొజిషన్స్ లో వాళ్ళకి ప్రాపర్ ఇంటర్వ్యూస్ ని కండక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఎక్స్క్లూజన్ ఆఫ్ ది candidates with close familial ties to sitting judges to enhance meritocracy. ఓకే, ఎవరైతే candidates సిట్టింగ్ ఉన్న వాళ్ళతో, సిట్టింగ్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలియల్ టైస్ తో ఎవరైనా ఉంటే, ఓకే, సో ఎక్స్క్లూజన్ ఆఫ్ బీయింగ్ దట్, ఓకే, ఆ క్యాండిడేట్స్ ని ఎక్స్క్లూడ్ చేస్తున్నారు. ఎందుకు? మెరిటోక్రసీని ఎన్షూర్ చేయడానికి. సో దేర్ వాజ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ అంకుల్ జడ్జెస్ సిండ్రోమ్ అనమాట. అంటే ఏంటి? సో కొలీజియన్ సిస్టమ్ లో అండ్ జడ్జెస్ అపాయింట్మెంట్స్ లో ఒక ప్రాబ్లం అనమాట ఇది. లాట్ ఆఫ్ డేస్ నుంచి అది ముందుకు వస్తూనే ఉంది, ఈవెన్ ఆఫ్టర్ ద థర్డ్ జడ్జెస్ కేస్ నుంచి మెయిన్ గా చెప్పాలి అంటే. సో వెన్ దిస్ పర్టికులర్ కొలీజియన్ సిస్టమ్ ఇస్ ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్, అప్పటి నుంచి మనకి అంకుల్ జడ్జెస్ సిండ్రోమ్ అనేది ఉంది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక జడ్జ్ ఉన్నారు, ఒక జడ్జ్ ఇస్ ఫేవరింగ్ అనదర్ జడ్జ్ టు బికమ్ ద ఫ్యూచర్ జడ్జ్ అని అనుకుందాం. సో ఈ పర్టికులర్ ఫేవర్డ్ అయిన పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉంటారో, దిస్ పర్సన్ ఈజ్ సమ్వేర్ రిలేటెడ్, ఒక ఫెమిలియల్ టైస్ కానివ్వండి, లేకపోతే ఒక అంకుల్ సిండ్రోమ్ అనేది ఉంటుంది అనమాట. సో ఒక ఫెమిలియల్ టైస్ అనేవి ఉంటాయి వీళ్ళకి. సో ఆ పర్టికులర్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి కూడా ఇలాంటి స్టెప్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇఫ్ యు లుక్ ఎట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ particular issue, so appointment of judges to higher judiciary constituent assembly lo ee particular issue mida they have debated a lot times. Okay, a lot of times they have debated. Dr. B.R. Ambedkar em chesaru, he is advocated for a middle course anamata. Aithe emannaru, where the president appoint judges in consultation with the judiciary and executive, judiciary tho and also executive tho, okay, consult ayi evaru appoint cheyali, president need to appoint the judges ani oka middle course ni, okay, suggest cheyadam jarigindi డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే మనకి 3 జడ్జెస్ కేసెస్ అనేవి వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ద ఎవల్యూషన్ ఆఫ్ ద కొలీజియన్ సిస్టమ్. అయితే ఈ 3 జడ్జెస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎవాల్వ్డ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ త్రూ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1981 లో, 1993 లో అండ్ 1998 లో 3 జడ్జెస్ కేస్. ఫస్ట్ జడ్జ్ కేస్ వాజ్ ఆన్ 1981 అండ్ సెకండ్ వన్ ఇస్ ఇన్ 1993 అండ్ థర్డ్ వన్ ఇస్ ఇన్ 1998 అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది? ఇట్ ఎన్షూర్స్ జ్యుడిషియల్ ప్రైమసీ అండ్ అపాయింట్మెంట్స్ టు సేఫ్ గార్డ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్. సో బేసిక్ గా ఈ పర్టికులర్ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటో నేను చెప్తాను చూడండి. సో ఈ 3 కేసెస్ లో ఏం చేశారు అని అంటే, ఫస్ట్ కేసులో అయితే మోర్ పవర్ వాజ్ గివెన్ టు ఎగ్జిక్యూటివ్ రాదర్ దాన్ ద జ్యుడిషియరీ. బట్ అదర్ టూ కేసెస్ లో కొలీజియన్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. కొలీజియన్ సిస్టమ్ లో సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ జడ్జెస్ ఉంటారు అనమాట. హైకోర్ట్ జడ్జెస్ ఉండరు, బట్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ అనే వాళ్ళు ఉంటారు అలాంగ్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఈ జడ్జెస్ ఏం చేస్తారు అంటే దే విల్ అపాయింట్ ద జడ్జెస్ అనమాట. సో దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఇస్ జడ్జెస్ ఆర్ అపాయింటింగ్ ది జడ్జెస్ ఈ కొలీజియన్ సిస్టమ్ లో. దీనివల్ల ఏమవుతుంది? జుడిషియల్ అకౌంటబిలిటీ అనేది మెయింటైన్ కాదు, బట్ జుడిషియల్ ప్రైమసీ అండ్ జుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. సో వాట్ ఈస్ నాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇస్ జుడిషియల్ అకౌంటబిలిటీ. యాక్చువల్లీ బిఆర్ అంబేద్కర్ గారి ఐడియా ఏంటి? జుడిషియల్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్మెంట్ తో ప్రెసిడెంట్ బై కన్సల్టింగ్ దెమ్ ప్రెసిడెంట్ నీడ్ టు అపాయింట్ దెమ్ అని. బట్ ఇక్కడ ఏం హ్యాంపర్ అవుతుంది అంటే జుడిషియల్ అకౌంటబిలిటీ అనేది హ్యాంపర్ అవుతుంది. ఓకే, దిస్ వాజ్ లీడింగ్ టు నెపోటిజం, అంకుల్ జడ్జెస్ సిండ్రోమ్ అండ్ ఆల్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద రీసెంట్ చేంజెస్? సో ప్రస్తుతం మనం కొన్ని చేంజెస్ చూసాం కదా, వాటి వల్ల ఏం సిగ్నిఫికెన్స్ ఉంటుంది? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద రీసెంట్ చేంజెస్? దీనివల్ల ట్రాన్స్పరెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇంట్రడ్యూసింగ్ ఇంటర్వ్యూస్ ఏదైతే ఉంటుందో ఇది ఒక
లేయర్ ఆఫ్ స్క్రూటినీని, ఓకే, సెలక్షన్ ప్రాసెస్ లో లేయర్ ఆఫ్ స్క్రూటినీ వాజ్ యాడెడ్. ఓకే, దీనివల్ల క్యాండిడేట్స్ అనే వాళ్ళు మెరిట్ బేస్డ్ క్రైటీరియాని మీట్ అవుతున్నారా లేదా అనేది ఎన్షూర్ చేస్తారనమాట. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ ద ట్రాన్స్పరెన్సీ. అండ్ నెక్స్ట్, నెపోటిజం అనేది మిటిగేట్ అవుతుంది. డెఫినెట్ గా ఎక్స్క్లూజన్ ఆఫ్ రిలేటివ్స్ ఆర్ సిట్టింగ్ జడ్జెస్ రెడ్యూస్ ద పొటెన్షియల్ బయాసెస్. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నెపోటిజం వాజ్ అన్ ఇష్యూ ఇన్ ఎర్లియర్, బట్ ఆ ఇష్యూని మనం సాల్వ్ చేసుకోవచ్చు. దీనివల్ల డైవర్సిటీ, ఈక్విటీ అనేది ఎన్షూర్ చేసుకోవచ్చు అనమాట. డైవర్సిటీ అంటే ఏంటి? ఉమెన్ జడ్జెస్ ని అపాయింట్ చేస్తారు, మెన్ జడ్జెస్ ని అపాయింట్ చేస్తారు. ఇఫ్ యూ లుక్ అట్ దిస్ పర్టికులర్ సినారియో ప్రెసెంట్లీ, సో ఇప్పటివరకు మనకి నాట్ ఈవెన్ ది సింగిల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇస్ అ ఉమెన్ అనమాట. అంటే డైవర్సిటీ అనేది ఎన్షూర్ అవ్వట్లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది జడ్జెస్ ఇన్ ద Supreme Court and the High Court are belonging to the general category. Okay, so representation from the scheduled caste and scheduled tribes is very minimal. So అందుకే డైవర్సిటీ లేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్న స్టెప్స్ అండ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ద ఎయిమ్స్ ఫర్ డైవర్సిటీ అనమాట. ఓకే, ద ఎయిమ్స్ ఫర్ ఈక్విటీ ఇన్ ద జుడిషియల్ అపాయింట్మెంట్స్ అండ్ ఇట్ స్ట్రెంథన్స్ ద జుడిషియల్ అకౌంటబిలిటీ ఆల్సో. మెరిటోక్రటిక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ యాక్చువల్లీ ప్రివైల్ ఓవర్ ద కిన్షిప్ నెట్వర్క్స్. కిన్షిప్ నెట్వర్క్స్ కి మనం పెద్దగా ఓకే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వట్లేదు అనమాట. అండ్ పబ్లిక్ కన్సర్న్స్ ని కూడా మనం అడ్రస్ చేయొచ్చు అబౌట్ ది ఒపేసిటీ ఆఫ్ ద కొలీజియం ప్రాసెసెస్. అండ్ జుడిషియరీ యొక్క ఆటానమీ అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ ఆల్సో జుడిషియరీ ప్రాసెస్ లో ఎలాంటి ఏమంటారు ఇష్యూస్ లేకుండా అకౌంటబుల్ మెకానిజమ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో బికాస్ ఆఫ్ ద రీసెంట్ చేంజెస్ దట్ వర్ ఇంట్రొడ్యూస్. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ మరి? సో ప్రస్తుతం ఉన్న కొలీజియన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఏం ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నాం సిన్స్ 1990s అంటే ఫస్ట్ వన్ ఇస్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. డెసిజన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఆఫెన్ పర్సీవ్డ్ ఎస్ ఒపేక్ డెసిజన్స్ అనమాట. డీటెయిల్డ్ రీజనింగ్స్ అనేవి లేదు. దే ఆర్ నాట్ మేకింగ్ ద డెసిజన్స్ ఇన్ పబ్లిక్. ఓకే, వాళ్ళు ఏదైతే డెసిజన్స్ తీసుకుంటున్నారో ఆన్ వాట్ గ్రౌండ్స్ ఆర్ వాట్ బేసిస్, ఏ బేసిస్ మీద ఈ పర్టికులర్ జడ్జెస్ ని అపాయింట్ చేస్తున్నామనే క్రైటీరియాని పబ్లిక్ లో పెట్టలేదు. క్రిటిక్స్ ఆర్ ఆల్సో ఆర్గ్యూయింగ్ దాట్ దెర్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ పబ్లిక్ అకౌంటబిలిటీ. జుడిషియల్ అకౌంటబిలిటీ అనేది మిస్సింగ్ అవుతుంది అనమాట. కాన్స్టిట్యూషనల్ డైలమా, there is a balance between, there need to be a balance between judicial independence and executive oversight. But ఈ పర్టికులర్ ప్రాబ్లం ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు ఎంఫసైజ్ చేశారో అది అన్సాల్వ్డ్ గా మిగిలిపోయింది బికాస్ ఆఫ్ ద కొలీజియన్ సిస్టమ్. ఎగ్జిక్యూటివ్ యొక్క ఇంటర్ఫియరెన్స్ అనేది తగ్గిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ సబ్జెక్టివిటీ ఇన్ అపాయింట్మెంట్స్. సో ఒక డిఫైన్డ్ పారామీటర్స్ లేవు ఇన్ సెలెక్షన్ కానీ లేకపోతే మిగతా ఏవైతే సెలెక్షన్ ప్రాసెసెస్ ఉంటాయో వాటన్నిట్లలో ఒక డిఫైన్డ్ పారామీటర్స్ లేకపోవడం వల్ల ఇట్ హ్యాస్ లెడ్ టు ద ఫేవరెటిజం అనమాట. ఈవెన్ విత్ రిఫార్మ్స్ మెరిట్ బేస్డ్ సెలెక్షన్స్ కుడ్ బి క్వశ్చన్డ్ డ్యూ టు ద ఇన్హెరెంట్ సబ్జెక్టివిటీ అండ్ లిమిటెడ్ రిప్రజెంటేషన్. పర్సిస్టెంట్ ల్యాక్ ఆఫ్ డైవర్సిటీ ఇన్ ద జుడిషియల్ అపాయింట్మెంట్స్ హ్యాస్ లెడ్ ఉమెన్ అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్ రిప్రజెంటేషన్ అనేది జుడిషియరీలో లేకుండా పోయిందనమాట. లిమిటెడ్ రిప్రజెంటేషన్, డైవర్సిటీ అనేది లేదు, ఈక్విటీ అనేది మనకు మెయింటైన్ అవ్వకుండా అయిపోయింది బికాస్ ఆఫ్ ద కొలీజియన్ సిస్టమ్. ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ అదర్ నేషన్స్, యుఎస్ లో జుడిషియల్ అపాయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఇన్వాల్వ్ సెనెట్ కన్ఫర్మేషన్ హియరింగ్స్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది, సెనెట్ ని ఇన్వాల్వ్ చేయడం వల్ల ట్రాన్స్పరెన్సీ అండ్ స్క్రూటినీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ మీన్స్ ద లెజిస్లేచర్ ఇస్ ఇన్వాల్వింగ్ ఇన్ ద అపాయింట్మెంట్ ప్రాసెస్. యూకేలో చూసుకుంటే అండ్ ఇండిపెండెంట్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనేది ఉంది. సో ఇట్ ఓవర్సీస్ మెరిట్ బేస్డ్ అండ్ ట్రాన్స్పరెంట్ అపాయింట్మెంట్స్ అనమాట. కొలీజియన్ సిస్టమ్ లో మెరిటోక్రసీకి ఎక్కువగా వాల్యూ లేకుండే, బట్ ఇక్కడ యూకేలో చూసుకుంటే దే ఆర్ యాక్చువల్లీ ఓవర్సీయింగ్ మెరిట్ బేస్డ్ అపాయింట్మెంట్స్. ఓకే, సో వాట్ ఆర్ ద రికమెండేషన్స్ we can actually quote in your answers in order to bring the reforms in the judicial appointment process ante institutionalization of the transparency. So manaki వాళ్ళు ఏ గ్రౌండ్ మీద డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఏ రీజన్స్ అనేవి ఉన్నాయి ఈ పర్టికులర్ జడ్జెస్ ని అపాయింట్ చేయడానికి అనేవి పబ్లిక్ కాన్ఫిడెన్స్ కోసం పబ్లిక్ లో పెట్టాలన్నమాట. దే హ్యావ్ టు బి అకౌంటబుల్, డాక్యుమెంట్ అండ్ షేర్ ద డీటెయిల్డ్ సెలక్షన్ క్రైటీరియా ఆల్సో. డైవర్సిటీ అనేది ఉండాలి, రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద మార్జినలైజ్డ్ గ్రూప్, రీజనల్ బయాసెస్ లేకుండా, సోషల్ బయాసెస్ లేకుండా, ఎకానమిక్ బయాసెస్ లేకుండా అపాయింట్మెంట్స్ అనేవి జరగాలన్నమాట. And we have to establish an independent body also. Collegium ni oka independent body to manam replace cheyali. For example, UK lo Judicial Appointments Commission undi ani annanu. So similar kind of body can be established in India also, right? And also we have to ensure equal representation of the judiciary, executive and civil society in this particular body. Okay, different stakeholders involve avali. So from judiciary, executive and also from the civil society, people need to be included in that particular body. ఓకే, అండ్ ఒక సెలక్షన్ క్రైటీరియాని ప్రాపర్ గా డిఫైన్ చేయాలన్నమాట. గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ టు కోడిఫై దెమ్. ఓకే,
So we have to emphasize on the qualification, experiences and judgments in the judicial tenure also. Government judiciary collaboration తో ఒక మంచి స్టెప్స్ తో ముందుకు రావాలన్నమాట. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఓకే, ఆల్రెడీ చూసాం మనము. ఎనీ మీనింగ్ఫుల్ రిఫార్మ్ ఆఫ్ ద కొలీజియన్ సిస్టమ్ మస్ట్ ప్రయారిటైజ్. ఏ రిఫార్మ్ తీసుకొచ్చినా మెరిటోక్రసీని, ట్రాన్స్పరెన్సీని, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ మూడు బ్యాలెన్స్ అయ్యేలాగా రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలన్నమాట. ఓకే, బిల్డింగ్ ఎ జ్యుడిషియరీ దట్ రిఫ్లెక్ట్స్ ఇండియాస్ డైవర్సిటీ అండ్ అప్హోల్డ్స్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఇస్ కీ టు మెయింటైనింగ్ ద పబ్లిక్ ట్రస్ట్. పబ్లిక్ ట్రస్ట్ ని మెయింటైన్ అవ్వాలి అంటే ఒక ఎఫిషియంట్ అండ్ అకౌంటబుల్ జ్యుడిషియరీ అనేది మనకు అవసరం అనమాట. ఒక డైవర్స్డ్ జ్యుడిషియరీ అనేది అవసరం అనమాట. Okay, and the recent changes reflect a step towards reforming judicial appointments. So recent changes అనేవి ఇది judicial appointments లో రిఫార్మ్స్ లాగా మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే, చాలా రోజుల నుంచి ఇలాంటి రిఫార్మ్స్ రాలేవు, బట్ నౌ ఇట్ ఈస్ అ పాజిటివ్ స్టెప్, రైట్? జుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది వెరీ వెరీ పారమౌంట్, బట్ ఆల్సో బ్యాలెన్సింగ్ ఇట్ విత్ జుడిషియల్ అకౌంటబిలిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలన్నమాట. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ది అదర్ నేషన్స్ ఆల్సో. సో వాళ్ళు ఎలా అయితే బ్యాలెన్స్డ్ అప్రోచ్ తో ముందుకు వచ్చారో వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. ఓకే, మెయిన్లీ యూకేలో అండ్ యుఎస్ లో తీసుకున్న ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, మెరిటోక్రసీకి వాళ్ళు ఎలా అయితే వాల్యూ ఇస్తున్నారో వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద గ్లోబల్ బెస్ట్. ఓకే, గ్లోబల్ బెస్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, so I hope you have understood this particular article in detail. Now let's go to another one. So let us look at the another article, the end of global climate policy and oka article రావడం జరిగింది. So let's analyze the article in detail along with the relevant background information that is needed. Right, syllabus mapping. So this is important for the GS2. అందులో మన గ్లోబల్ సౌత్ అండ్ ఆల్ ఏదైతే ఉంటుందో అక్కడ లింక్ చేసుకోవచ్చు. Along with that, మెయిన్ గా మనకి ఇది GS3 లో యూజ్ అవుతుంది, which is directly related to climate change and environment. ఓకే, సో ఇఫ్ యు లుక్ ఎట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మనకి ఈ UNFCCC అనే బాడీ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే ఈ బాడీ ఏదైతే ఉంటుందో, సో ఇదేంటంటే బేసిక్ గా క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ని టాకిల్ చేయడానికి దీన్ని మనం ఫామ్ చేసుకున్నాం. అయితే UNFCCC అనే బాడీ ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ కండక్ట్ సమ్ నెగోసియేషన్స్. ఓకే, కొన్ని మీటింగ్స్ అనేవి కండక్ట్ అవుతాయి. వీటిని మనము కాప్ మీటింగ్స్ అంటాం, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అంటాం అనమాట. ఓకే, విచ్ ఎవర్ ద పార్టీస్ దట్ హ్యాస్ సైన్డ్ ద UNFCCC, సో దే విల్ కండక్ట్ ఎ కాన్ఫరెన్స్, కాబట్టి దాన్ని మనం కాన్ఫరెన్సెస్ ఆఫ్ పార్టీస్ అని అంటాం అనమాట. అలా వస్తున్న కాన్ఫరెన్సెస్ ఆఫ్ పార్టీస్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ ఇస్ డ్యూరింగ్ 1992 లో జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనము అప్పుడు కియోటో ప్రోటోకాల్ అనే దాంతో ముందుకు వచ్చామన్నమాట. అయితే ఈ కియోటో ప్రోటోకాల్ లో సెవెరల్ స్టెప్స్ అనేవి తీసుకున్నారు. సో ఇట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ విత్ డెవలప్డ్ కంట్రీస్ expected to take the lead in reducing emissions. So basically UNFCCC or climate change issues enduku karanam, like what is the reason for climate change? Because of the fossil fuels emissions, greenhouse gases and all. Mainly greenhouse gases emissions vallane manaki ekku mattuku climate change anedi erpadutundi. Okay, climate change anedi vastundi. అయితే ఈ కియోటో ప్రోటోకాల్లో కానీ తర్వాత వచ్చిన ప్యారిస్ అగ్రిమెంట్ కానీ మిగతావి ఏవైతే ఉన్నాయో అన్నిట్లలో ఈ GHGs ని ఎట్లా తగ్గించాలి, హౌ యూ హ్యావ్ టు గో టువర్డ్స్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అనేవి మాట్లాడతారనమాట. అయితే ఇక్కడ కియోటో ప్రోటోకాల్లో దే హ్యావ్ కెప్ట్ సంథింగ్ లైక్ CBDR అనే ఒక ప్రిన్సిపల్ తో ముందుకొచ్చారు. ఓకే, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అని అంటాం అనమాట. కామన్ అంటే ఏంటి? అందరికి కామన్ అంబిషన్ ఆర్ కామన్ ఆబ్జెక్టివ్ అనేది ఉంది. ఆల్ ద parties which have signed UNFCCC have a common ambition of tackling the climate change, right? But they have differentiated responsibilities. ఎందుకు differentiated responsibilities ఇస్తున్నాం? డెవలప్డ్ నేషన్స్ కి ఒక టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్నాం, డెవలపింగ్ నేషన్స్ కి ఇంకో టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్నాం. ఎందుకు? బికాస్ డెవలప్డ్ నేషన్స్ ఆర్ ద హిస్టారికల్ ఎమిటర్స్ అనమాట. హిస్టారికల్ ఎమిటర్స్ ఎందుకు అయ్యాయి? ఫర్ ఎగ్జాంపుల్ UK అయినా, US అయినా, ఫ్రాన్స్ అయినా, ఇలాంటి డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆల్రెడీ దే హ్యావ్ పాస్డ్ త్రూ ద ఫేస్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్. దాని వల్లనే వాళ్ళు ఈరోజు అంత రిచ్ కంట్రీస్ గా ఉన్నాయి, రైట్? ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగిన టైంలో మెయిన్లీ ఆ టైంలోనే లాట్ ఆఫ్ GHGs అనేవి ఎమిట్ అయ్యాయి అనమాట. ఈ GHGs ఏవైతే ఎమిట్ అయ్యాయో దిస్ హ్యాస్ లెట్ ద క్లైమేట్ చేంజ్ నౌ. ప్రస్తుతం ఉన్న క్లైమేట్ చేంజ్ కి వన్ ఆఫ్ ద రీజన్స్ అవి. కాబట్టి as you are the historical emitters, you need to be responsible to tackle this particular problem also. ఏవైతే డెవలపింగ్ నేషన్స్ ఉన్నాయో ఆల్రెడీ ప్రస్తుతం వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫేస్ ని దాటుతున్నారనమాట. లైక్ దే ఆర్ అండర్ గోయింగ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రెసెంట్లీ. బట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ని ఆపేస్తే ఈ డెవలపింగ్ నేషన్స్ లో ఆ కంట్రీ అనేది ప్రోగ్రెస్ అవుతుందా? ప్రోగ్రెస్ అవ్వదు.
they have no other solution but to continue the industrial revolution, but to continue the emission of GHGs. సో కాబట్టి డెవలపింగ్ నేషన్స్ ఏమంటున్నాయంటే మేము ట్రాన్సిషన్ అవ్వలేము, ఎందుకు అనంటే మాకు దాంతోనే ప్రాఫిట్ వస్తుంది, దాంతోనే మాకు డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి మాకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వాలన్నా, మా కంట్రీస్ కూడా మీలాగా డెవలప్డ్ గా మారాలన్నా ఇవన్నీ మాకు తప్పవు. బట్ యాజ్ యు ఆర్ ద హిస్టారికల్ ఎమిటర్స్, ఆల్రెడీ మీరు రిచ్ అయిపోయారు కాబట్టి యూ నీడ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ యాక్చువల్లీ గివ్ సమ్ ఫినాన్స్ టు ద డెవలపింగ్ నేషన్స్. డెవలపింగ్ నేషన్స్ కి కొంచెం ఫినాన్స్ ఇవ్వండి, ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. సో మీరు ఏదైతే నష్టం లాస్ ని క్రియేట్ చేశారో ఎన్వైరన్మెంట్ కి, దానికోసం లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ని ఇవ్వండి. ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు ఈ క్లైమేట్ ఫినాన్స్ మెకానిజమ్స్ తో ముందుకు రండి, మాకు కొంచెం క్లైమేట్ ఫినాన్స్ ని అందజేయండి, సో దట్ వీ కెన్ యాక్చువల్లీ గో, okay, we can actually transition from industrial revolution to healthy practices అని చెప్పేసి CBDR ప్రిన్సిపల్ తో ముందుకు వచ్చారనమాట. ఓకే, అండ్ ఆల్సో దే ఆర్ ఫోకసింగ్ ఆన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ద గ్లోబల్ నార్త్. గ్లోబల్ నార్త్ అంటే ఏంటంటే రిచ్ నేషన్స్ అనమాట. ఆన్ ది అదర్ హ్యాండ్ మనకి గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఉంటాయి, ఇండియా, బ్రెజిల్, ఓకే, ఏదైతే ఉంటుందో చైనా అండ్ మిగతా కంట్రీస్ అన్ని గ్లోబల్ సౌత్ కంట్రీస్. గ్లోబల్ నార్త్ లో మెయిన్ గా మనకు వెస్టర్న్ కంట్రీస్ ఉంటాయి, ఆస్ట్రేలియా, వెస్టర్న్ కంట్రీస్, యుఎస్, యూకే, ఇవన్నీ యూరోపియన్ యూనియన్, దీస్ ఆర్ ద గ్లోబల్ నార్త్. Okay, global north are the historical emitters, so they have to take responsibility and they have to give the financial support to the global south anamata. Okay, I hope you have understood. So these are certain principles of Kyoto Protocol. Detailed discussion అనేది మనం చేయట్లేదు because this is not an environmental class, so this is just a newspaper discussion class కాబట్టి ఎంత వరకు ఉండాలో అంతవరకే నేను చెప్తున్నాను. రైట్, నెక్స్ట్ 2015 లో మనం ఇంకో అగ్రిమెంట్ తో వచ్చాం, దాన్ని మనం ప్యారిస్ అగ్రిమెంట్ అంటాం. సో ఆల్రెడీ మనకి కియోటో ప్రోటోకాల్ ఉండగా వై వీ హావ్ కమ్ అప్ విత్ ద ప్యారిస్ అగ్రిమెంట్. డెఫినెట్ గా ఫస్ట్ ఇది ఫెయిల్ అవుతుంది, సెకండ్ దాంతో ముందుకు వస్తాం. డెఫినెట్ గా ఇక్కడ కూడా అదే అయింది. కియోటో ప్రోటోకాల్ ఇస్ అ ఫెయిల్యూర్ అనమాట. కియోటో ప్రోటోకాల్ లో లాట్ ఆఫ్ అచీవ్మెంట్స్ తో మనం ముందుకు రాలేకపోయాం, మన టార్గెట్స్ ని మీట్ అవ్వలేకపోయాం. ఎందుకు మీట్ అవ్వలేదు? కియోటో ప్రోటోకాల్ లో సిబిడిఆర్ ప్రిన్సిపల్ ఉండడం వల్ల, డెవలప్డ్ నేషన్స్ మీద ఎక్కువగా స్ట్రెస్ పెట్టడం వల్ల దే హ్యావ్ గోన్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ సిఓపీస్. ప్యారిస్ లైక్ కియోటో ప్రోటోకాల్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఎవరు? కెనడా లాంటి కంట్రీస్ బయటికి వెళ్ళిపోయారు. ఇఫ్ యు లుక్ ఎట్ యుఎస్, ఇట్ డిడ్ నాట్ ఈవెన్ సైన్ ద కియోటో ప్రోటోకాల్. ఇలాంటి కంట్రీస్ సైన్ చేయకపోతే హౌ విల్ గెట్ ఫినాన్స్? How we need to transition away from the fossil fuels towards the sustainable energy practices. వెళ్ళలేం కదా, కాబట్టి కియోటో ప్రోటోకాల్ అనేది ఫెయిల్ అయింది. సో దీంట్లో ఉన్న లూప్ హోల్స్ ని ట్యాకిల్ చేయడానికి ప్యారిస్ అగ్రిమెంట్ తో 2015 లో అనదర్ కాప్ మీటింగ్ తో ముందుకు వచ్చామన్నమాట. అయితే ఇక్కడ మనము వీ హ్యావ్ ఎంఫసైజ్డ్ వాలంటరీ కమిట్మెంట్ అనమాట, అండ్ ఇక్కడ వీఆర్ ఎంఫసైజింగ్ ఆన్ ఎన్డీసీస్. ఓకే, ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటాం. అంటే ఇక్కడ ఏం చేసామనంటే, ఇంతకుముందు అయితే డెవలప్డ్ కంట్రీస్ మీద హెవీ టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఒక్కొక్క కంట్రీ వాళ్ళే ముందుకు వచ్చి వాళ్ళ ఓన్ నేషనల్ టార్గెట్స్ ని పెట్టుకోవాలి. దే హ్యావ్ టు ఫ్రేమ్ ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. వాళ్ళకి ఎంత స్వతహాగా వాళ్ళు ఎంత చేయగలుగుతారో అంత టార్గెట్స్ పెట్టుకొని వాళ్ళే ప్రోగ్రెస్ అవుతూ రావాలన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఐఎన్డీసీస్. సో కియోటో ప్రోటోకాల్ లో ఉన్న లూప్ హోల్స్ ని ఎలిమినేట్ చేయడానికి ప్యారిస్ అగ్రిమెంట్ తో ఎన్డీసీస్ టార్గెట్స్ తో ముందుకు వచ్చామన్నమాట. వీ హ్యావ్ షిఫ్టెడ్ అవే ఫ్రమ్ మ్యాండేటరీ టార్గెట్స్ టు సెల్ఫ్ డ్రివెన్ టార్గెట్స్ ఆర్ సెల్ఫ్ డ్రివెన్ గోల్స్ అని అంటాం. అయితే పోస్ట్ 2024 బాకు రీసెంట్ గా మనకి అజర్బైజాన్ లో జరిగిన మీటింగ్ ఏదైతే ఉంటుందో, సో ద G7 నో లాంగర్ లీడ్స్ ద క్లైమేట్ నెగోసియేషన్స్, రిఫ్లెక్టింగ్ ద డిక్లైనింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హిస్టారికల్ కలోనియల్ పవర్స్. సో హిస్టారికల్ కలోనియల్ పవర్స్ అండ్ G7 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సో దే ఆర్ నాట్ లీడింగ్ ద క్లైమేట్ నెగోసియేషన్స్ అనమాట ఆఫ్టర్ బాకు. Okay, the global south is asserting its agency, okay, and they are advocating for sustainable models. Mainly global south countries, they are coming up and they are actually having a fear of actually having a climate change అనమాట. అయితే రీసెంట్ గా తీసుకొచ్చిన క్లైమేట్ పాలసీస్ లో ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయని రైటర్ హైలైట్ చేస్తున్నారంటే, డిస్ప్రపోర్షనేట్ ఎమిషన్స్ అనమాట. G7 కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇవి 10% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ లో ఉన్నాయన్నమాట. సో G7 కంట్రీస్ కాంట్రిబ్యూట్ 10% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్. అయితే దే అకౌంట్ ఫర్ 25% ఆఫ్ ది ఎమిషన్స్. 10% అయినప్పటికీ 10% ఎమిషన్స్ కాంట్రిబ్యూట్ చేయాలి, కానీ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ 25% ఆఫ్ ది ఎమిషన్స్ ఇఫ్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ బై 2050. ఏషియా ఏదైతే ఉంటుందో, ఏషియాలో 55% ఆఫ్ ద పాపులేషన్ అనేది ఉంటుందన్నమాట. వైల్ ఏషియా ఈస్ హ్యావింగ్ 55% ఆఫ్ ద పాపులేషన్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కాంట్రిబ్యూట్ టు ఇట్స్ షేర్ అనమాట. ఓకే, అయితే ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ అని ఒక ఇష్యూ ఉంది. గ్లోబల్ ప్రాక్టీసెస్ ఆఫెన్
focus on carbon pricing and trade restriction that widen income disparities. ఈ కార్బన్ ప్రైసింగ్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ డిస్పారిటీస్ ని ఇంకా వైడన్ అప్ చేస్తాయని ఆథర్ అంటున్నారు. అండ్ డిస్కనెక్ట్ బిట్వీన్ సైన్స్ అండ్ పాలసీ. రూల్స్ ఆర్ ఆఫెన్ డిక్టేటెడ్ బై ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద గ్లోబల్ నార్త్. ఏవైతే ఇందులో క్లైమేట్ ఫినాన్సెస్, క్లైమేట్ మెకానిజమ్స్ లో తీసుకొచ్చిన రూల్స్ ఏవైతే ఉంటాయో, సో దిస్ వర్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద గ్లోబల్ నార్త్. గ్లోబల్ సౌత్ కంట్రీస్ అండ్ గ్లోబల్ సౌత్ యొక్క నీడ్స్ ని ఎక్కువగా ఎంఫసైజ్ చేయట్లేదు అనమాట. సో దట్ ఈస్ అనదర్ ఇష్యూ. అండ్ ఆల్సో ఫండింగ్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రాపర్ గా మీట్ అవ్వలేదు. G7 నేషన్స్ అయినా గ్లోబల్ నార్త్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో క్యోటో ప్రోటోకాల్ లో తీసుకున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, పోస్ట్ ప్యారిస్ అగ్రిమెంట్ లో క్లైమేట్ ఫినాన్స్ ని ఎంతైతే వాళ్ళు టార్గెట్ పెట్టారో అంతా ఇంకా ఇవ్వలేదన్నమాట. ఈ క్లైమేట్ ఫినాన్స్ ని ప్రాపర్ గా ఇవ్వట్లేదు గ్లోబల్ సౌత్ కి. So that is another problem. Urbanization and resource use. Urban areas contribute to 3/4 of the emissions అన్నమాట. కానీ అక్కడ ఉన్న గవర్నెన్స్, అర్బన్ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో ఈ పర్టికులర్ రూట్ కాసెస్ ని అడ్రస్ చేయలేకపోతుంది. దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్. సో ఇలా లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అని ఉన్నాయన్నమాట ఇన్ ద క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ అండ్ క్లైమేట్ చేంజ్ పాలసీస్ లో. అయితే ఇఫ్ యూ లుక్ ఎట్ ద కంపారిటివ్ అనాలిసిస్ బిట్వీన్ ఇండియా అండ్ ద గ్లోబల్ లీడర్షిప్, ఇండియాలో వీ హ్యావ్ లో పర్ క్యాపిటల్ ఎమిషన్స్. కానీ ఇండియా ఇస్ మోర్ వల్నరబుల్ అనమాట. మనం మోర్ వల్నరబుల్ టు డిజాస్టర్స్, క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే థ్రెట్స్ కి మనం మోర్ వల్నరబుల్ అనమాట. బట్ ద పర్ క్యాపిటల్ ఎమిషన్స్, పర్ పర్సన్ ఎమిషన్స్ మనం చూసుకుంటే చాలా తక్కువ ఉంది ఇండియా ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ ద G7 నేషన్స్. సో G7 నేషన్స్ ఆర్ హిస్టారికలీ హై ఎమిటర్స్ అనమాట. ఓకే, బట్ దే ఆర్ నాట్ showing interest to find the solutions or to fund the solutions. Okay, next climate justice. So మనం ఈక్విటీ మీద, సస్టైనబుల్ గ్రోత్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. బట్ G7 నేషన్స్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ఎకానమిక్ మోడల్స్. వాళ్ళు ప్రాఫిట్ ని ఎక్కువగా ప్రయారిటైజ్ చేస్తున్నారు దాన్ ది జస్టిస్. ఫండింగ్ చూసుకుంటే లిమిటెడ్ యాక్సెస్ టు టెక్నాలజీ అండ్ ఫండ్స్. మన దగ్గర అంత ఫండింగ్ అనేది లేదనమాట. వి డోంట్ హ్యావ్ సచ్ క్యాపిటల్ టు యాక్సెస్ టు టెక్నాలజీ అండ్ ఫండ్స్. ఓకే, అయితే గ్లోబల్ నార్త్ లో చూసుకుంటే దే ఆర్ ఫెయిల్యూర్ టు ఫుల్ఫిల్ ద ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అండర్ ద UNCCC. వాళ్ళు ఏవైతే టార్గెట్స్ ఇచ్చారో వాటిని ప్రాపర్ గా ఫుల్ఫిల్ చేయట్లేదు. పాలసీ అప్రోచ్ చూసుకుంటే మనం ఇంక్లూజివ్ అండ్ ద రీజియన్ స్పెసిఫిక్ సొల్యూషన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. వెరాస్ గ్లోబల్ నార్త్ వాళ్ళు టాప్ డౌన్ మోడల్స్ మీద ఆఫెన్ గ్రౌండ్ రియాలిటీస్ ని ఇగ్నోర్ చేస్తూ వస్తున్నారనమాట. అయితే రైటర్ ఇక్కడ కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది అనమాట ఫర్ అన్ ఆల్టర్నేట్ సస్టైనబిలిటీ ఫోరం. ఓకే, సో he spoke about urban governance focus. So establish forums for shared experiences on sustainability and urban transition in the global south. సో బేసిక్ గా గ్లోబల్ సౌత్ లో కొన్ని ఫోరమ్స్ లో మనం ముందుకు రావాలి. అక్కడ ఏం చేస్తారు అంటే సస్టైనబిలిటీ మీద ఉన్న ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో కంట్రీస్ నీడ్ టు షేర్ విత్ ది అదర్ కంట్రీస్. అయితే మనము వీ హ్యావ్ టు షిఫ్ట్ గవర్నెన్స్ యూనిట్స్ ఆఫ్ లోకల్ రీసెర్చ్ ఆన్ అర్బనైజేషన్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ ఆల్సో. నెక్స్ట్, లిమిటింగ్ ద నెగోసియేషన్. Climate negotiation should prioritize G7 accountability and focus on grants for the most vulnerable regions. ఖచ్చితంగా గ్రాంట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి అని వాళ్ళని స్ట్రెస్ చేయాలి. G7 కంట్రీస్ నీడ్ టు బి అకౌంటబుల్. ఈ స్మాల్ ఐలాండ్ డెవలప్డ్ స్టేట్స్ కానివ్వండి, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కానివ్వండి, సో దే ఆర్ నాట్ యాక్చువల్లీ కాంట్రిబ్యూటింగ్ అ లాట్ టు ద GHG ఎమిషన్స్, బట్ దే ఆర్ ది అల్టిమేట్ సఫరర్స్. ఓకే, వాళ్ళ అల్టిమేట్ సఫరర్స్ కాబట్టి వాళ్ళని కాంపెన్సేట్ చేయాలన్నా, వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా, ఓకే, ఒక హ్యుమానిటేరియన్ అప్రోచ్ తో దే హ్యావ్ టు ఫండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రయారిటైజింగ్ ద ప్రాఫిట్స్, దే హ్యావ్ టు ప్రయారిటైజ్ ద జస్టిస్. రైట్, ఇండిపెండెంట్ స్టాక్ టేకింగ్. ఓకే, యాన్యువల్ రివ్యూస్ తో ముందుకు రావాలి. వాళ్ళు ఎంత ప్రోగ్రెస్ అవుతున్నారు అనేది ముందుకు తీసుకురావాలి. గ్లోబల్ స్టాక్ టెస్ట్ ని ఫ్రీక్వెంట్ గా కండక్ట్ చేయాలి. G7 కంట్రీస్ నీడ్ టు బి అకౌంటబుల్. రీజనల్ కోయలిషన్స్ తో మనం ముందుకు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ అప్ బ్రిక్స్ లాంటివి. ఆసియన్ కంట్రీస్ తో మనం టైఅప్ అవ్వచ్చు. గ్లోబల్ సౌత్ నేషన్స్ తో టైఅప్ అవ్వచ్చు. వీ కెన్ టైఅప్ విత్ కంట్రీస్ లైక్ మైండెడ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయి వాటితో టైఅప్ అవ్వచ్చు. ఇప్సా లాంటి కంట్రీస్ ఇప్సా ఏదైతే ఉంటుందో అలాంటి కంట్రీస్ తో మనం టైఅప్ అవ్వచ్చు, లైక్ సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ అండ్ ఇండియా. ఓకే, గ్లోబల్ ట్రేడ్ రూల్స్ ఓవర్హాల్. అడ్రస్ సిస్టమిక్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ కార్బన్ ప్రైజింగ్. కార్బన్ ప్రైజింగ్ లో ఉన్న ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, సో ప్రస్తుతం ఉన్న రూల్స్ ఆర్ క్యాటరింగ్ ద నీడ్స్ ఆఫ్ ది global north, but we have to actually bring the reforms in the rules and regulations also. Okay, we have to push for the resource sharing mechanisms also. So in this way we can actually bring some changes in the prastutam unna issues lo manam changes ni manam తీసుకురావచ్చు. Okay, we can bring the reforms. What should be the way forward? క్లైమేట్ గవర్నెన్స్ ని రిఫార్మ్ చేయాలి.
వీ హ్యావ్ టు ట్రాన్సిషన్ ఫ్రమ్ డోనర్ లెడ్ ఫ్రేమ్వర్క్స్ టు కోఆపరేటివ్ పార్ట్నర్షిప్స్ మీద మనకు ఫోకస్ చేయాలి. వల్నరబుల్ కమ్యూనిటీస్ యొక్క వాయిసెస్ ని మనం ఇంక్లూడ్ చేయాలి, వాళ్ళ యొక్క డెసిషన్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్, రైట్. సో స్ట్రెంథనింగ్ బ్రిక్స్ అండ్ రీజనల్ ఫోరమ్స్, బ్రిక్స్ లాంటి నేషన్స్ అండ్ రీజనల్ ఫోరమ్స్ ఏవైతే ఉంటాయో సౌత్ సౌత్ కోఆపరేషన్ కోసం మనం ప్రమోట్ చేస్తూ ఉండాలన్నమాట. వీ హ్యావ్ టు ఎంఫసైజ్ ఆన్ ద క్లైమేట్ జస్టిస్, వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ జస్టిస్ ఇన్ టు గ్లోబల్ క్లైమేట్ రూల్స్. గ్లోబల్ క్లైమేట్ రూల్స్ లో జస్టిస్ అనే ఒక మంచి ఆలోచనని మనం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఓకే, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఈక్విటీ, ఎఫిషియన్సీ కన్నా ఈక్విటీ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ రావాలి. సోషల్ డైమెన్షన్స్ ఆఫ్ క్లైమేట్ ట్రాన్సిషన్స్ ఇంక్లూడింగ్ ఎంప్లాయ్మెంట్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ టాకిల్ ద క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, ప్రస్తుతం ఉన్న ఫారమ్స్ లో ఉన్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బీయింగ్ ఇన్ఎఫిషియంట్. కాబట్టి ఒక మంచి రీజనల్ ఫోరమ్స్ తోని కొన్ని రిఫార్మ్స్ తోని మనం ముందుకు రావాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో లెట్ us లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్. కంట్రైవ్డ్ గ్రీవియన్స్ అని చెప్పేసి ఒక ఇష్యూ రావడం జరిగింది. బేసిక్ గా తమిళనాడు గవర్నర్ కి సంబంధించిన ఇష్యూ అనమాట. సో జాన్ 6th రోజు 2025 అంటే ఈ రీసెంట్ జాన్ 6th రోజు ఏమైంది అని అంటే డ్యూరింగ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ అసెంబ్లీస్ వింటర్ సెషన్ ఇన్ ద తమిళనాడు వింటర్ సెషన్ ని కమెన్స్ చేసే ముందు నేషనల్ యాంథమ్ వాజ్ నాట్ ప్లేడ్ అనమాట. బిగినింగ్ ఆఫ్ ద సెషన్ లో నేషనల్ యాంథమ్ ని ప్లే చేయలేదు. అయితే గవర్నర్ రవి ఏమన్నారు అంటే హీ ఆబ్జెక్టెడ్ దిస్ పర్టికులర్ ఒమిషన్, ఎందుకు పాడలేదని ప్రశ్నించారనమాట. హీ వాజ్ అప్పీలింగ్ టు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ అండ్ ది అసెంబ్లీ స్పీకర్ టు adhere to the constitutional duty of playing the national anthem. సో అక్కడ ఉన్న స్పీకర్ కి అక్కడున్న సీఎం కి కూడా గుర్తు చేశారనమాట. ఇట్స్ అవర్ డ్యూటీ, కాన్స్టిట్యూషనల్ డ్యూటీ, అది నేషనల్ యాంథమ్ ని ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్ కూడా ప్లే చేయాలి అని చెప్పేసి అన్నారు. సో డిస్పైట్ హిజ్ అపీల్స్ ఈ నేషనల్ యాంథమ్ ఏదైతే ఉంటుందో అక్కడ ప్లే చేయలేదన్నమాట. అయితే అందుకు గవర్నర్ కి ఏమైంది అని అంటే హీ యాక్చువల్లీ లెఫ్ట్ ద అసెంబ్లీ ఇన్ ద ప్రొటెస్ట్ అనమాట. ప్రొటెస్ట్ లో భాగంగా సో ఈ ఇష్యూని వాళ్ళు అంటే ఈ నేషనల్ యాంథమ్ ని ప్లే చేయట్లేదు అని చెప్పేసి హీ హాజ్ యాక్చువల్లీ లెఫ్ట్ ది అసెంబ్లీ అనమాట. ఓకే, హీ హాజ్ లెఫ్ట్ ది అసెంబ్లీ ఇన్ ద ప్రొటెస్ట్. హీ డిస్క్రైబ్డ్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ యాజ్ బ్రేజన్ డిస్రెస్పెక్ట్ అనమాట. బ్రేజన్ డిస్రెస్పెక్ట్ గా పేర్కొనడం జరిగింది అనమాట. ఓకే, మెయిన్లీ బ్రేజన్ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ ద కాన్స్టిట్యూషన్ అండ్ టువర్డ్స్ ద నేషనల్ యాంథమ్ అని అన్నారు. అయితే అక్కడ గవర్నర్ ఆఫీస్ ఏం స్టేట్మెంట్ ఇచ్చింది అని అంటే దే హ్యావ్ స్టేటెడ్ దాట్ they were condemning this particular incident. They are emphasizing the importance of respecting the national anthem as a fundamental duty. అది మన రాజ్యాంగ హక్కులు ఏవైతే మనం తీసుకుంటామో అలానే మనకు రాజ్యాంగ బాధ్యతను పాటించడం కూడా అంతే ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు సింగ్ ద నేషనల్ యాంథమ్, ఇట్స్ అబౌట్ డ్యూటీ అని చెప్పేసి గవర్నర్ ఆఫీస్ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆన్ ది అదర్ హ్యాండ్ స్టేట్ గవర్నమెంట్ ఏమంటుంది, రూలింగ్ పార్టీ ఏమంటుంది అని అంటే దే హ్యావ్ క్రిటిసైజ్డ్ ద గవర్నెన్స్ యాక్షన్స్. గవర్నర్ యొక్క యాక్షన్స్ ని క్రిటిసైజ్ చేశారు. ఓకే, కాన్స్టిట్యూషనల్ రోల్ ని ప్రాపర్ గా ఫుల్ఫిల్ చేయట్లేదని రెస్పాండ్ అవ్వడం జరిగింది. స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ లో ఇంటర్ఫియర్ అవుతున్నారని బ్లేమ్ చేయడం జరిగింది, అలిగేషన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్ దే హ్యావ్ స్పోక్. ఓకే, అయితే ఆపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయంటే సో దే హ్యావ్ సపోర్టెడ్ ద గవర్నర్ యొక్క స్టాండ్స్ ని ఆర్ అతని యొక్క స్టాండ్ ని సపోర్ట్ చేసే ఆపోజిషన్ పార్టీస్. ఇది మన కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ చేయాలి, నేషనల్ యాంథమ్ పాడడంలో తప్పేంటి అని వాళ్ళు అంటున్నారు. అయితే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఈస్ అండర్స్కోయింగ్ ద డెలికేట్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ దట్ ఈస్ దేర్ బిట్వీన్ ద గవర్నర్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్. సో గవర్నర్ రోల్ అనేది మాక్సిమం ఇట్స్ సెరిమోనియల్ అనమాట. ఇట్స్ సెరిమోనియల్ డ్యూటీ ఆఫ్ ద గవర్నర్ ఇన్ ద స్టేట్. బట్ సిచ్యువేషన్స్ ని చూసుకుంటే దే ఆర్ హైలైటింగ్ పొటెన్షియల్ ఏరియాస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద సీఎం అండ్ ఆల్సో ద గవర్నర్. Okay, so this particular issue you can quote in your mains answers. So while you are writing answers with respect to governor, okay, governor discretionary power గానివ్వండి, government versus governor issues గురించి రాసినప్పుడు you can quote this particular incident. Okay, so basically ఇది మనకి issues and challenges pertaining to the federal structure అనే టాపిక్ లో GS2 కి లింక్ చేసుకోవచ్చు. అయితే గవర్నర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయో చూద్దాం. So అయితే as per article 163 and article 166 of the constitution, governor is expected to function as a bridge between the union and the state అన్నమాట. యూనియన్ కి స్టేట్ కి ఒక బ్రిడ్జ్ లాగా పని చేయాలి గవర్నర్ అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్స్. అండ్ గవర్నర్ యొక్క రోల్ ఏంటంటే గవర్నర్ నీడ్ టు అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో గవర్నర్ డ్యూటీ అన్నమాట. గవర్నర్ హ్యాస్ అ ఫార్మల్ డ్యూటీ టు అడ్రస్, గవర్నర్ అడ్రస్ చేయడం అనేది ద సెషన్ షుడ్ బి అడ్రస్డ్ బై ద గవర్నర్. సో ఇట్స్ హిస్ ఫార్మల్ డ్యూటీ. ఓకే,
గవర్నమెంట్ యొక్క పాలసీ స్టేట్మెంట్ ని అతను రిప్రజెంట్ చేయాలన్నమాట ఖచ్చితంగా. అది అతని ఫార్మల్ డ్యూటీ బేసిక్ గా అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్స్ ఆల్సో. అయితే గవర్నర్ యొక్క పవర్స్ అండ్ ఇష్యూస్ ఏమున్నాయి, డిస్క్రిషనరీ పవర్స్ ఏముంటాయంటే కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు గవర్నర్. అయితే ఇవి ఆఫెన్ ద గవర్నర్ ఈజ్ సెట్ టు బి మిస్యూజింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిషనరీ పవర్స్ అనమాట. దీనివల్ల లాట్ ఆఫ్ ప్లేసెస్ లో మనకి పొలిటికల్ కాంట్రవర్సీస్ అనేవి ఏర్పడుతున్నాయి. అయితే ఎలాంటి ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నాం, ఎలాంటి విషయాలలో డిస్క్రిషనరీ పవర్స్ ని మిస్యూజ్ చేస్తున్నారు అని అంటే అసెంట్ ఇవ్వడంలో. ఫర్ ఎగ్జాంపుల్ బిల్స్ అనేవి బోత్ ద హౌసెస్ నుంచి పాస్ అయిన తర్వాత గవర్నర్ నీడ్ టు అసెంట్ ద బిల్, బట్ అసెంటింగ్ ద బిల్ ఆర్ ఇన్ డీలేస్ అనమాట. మనం డీలేస్ చూస్తున్నాం. రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రీవియస్ ఉన్న గవర్నర్ తో కూడా మనం లాట్ ఆఫ్ ఇష్యూస్ చూసాం. ఓకే, దీని వల్ల స్టేట్ ఫంక్షనింగ్ కి ఆబ్స్ట్రక్షన్ అనేది వస్తుంది. అండ్ దిస్ రైసెస్ క్వశ్చన్స్ అబౌట్ అకౌంటబిలిటీ ఆల్సో. ఓకే, అప్రూవల్ ఆఫ్ బిల్స్ డీలేస్ అనేవి చూస్తున్నాం. సో రికరెంట్ కాంట్రవర్సీస్ చూసుకుంటే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి హస్ ఫ్రీక్వెంట్లీ ఎంకరేజ్డ్ ఇన్ పొలిటిసైజింగ్ ద డిసాగ్రిమెంట్స్ ఆల్సో. ఓకే, ఇంతకు ముందు కూడా ఇలాంటివి చేశారు తమిళనాడు గవర్నమెంట్. సో హీ వాజ్ స్కిప్పింగ్ పోర్షన్స్ ఆఫ్ ది అడ్రస్ క్రిటిసైజింగ్ ద స్టేట్ పాలసీస్. సో బేసిక్ గా స్టేట్ పాలసీస్ ని క్రిటిసైజ్ చేస్తూ కొంచెం అడ్రస్ స్పీచ్. సో బేసికలీ గవర్నర్ నీడ్ టు రీడ్ ద statements that are given by the state government anamata in the initial session. So basic ga governor speech must include the things that are said by the state government only. కానీ ఇంతకు ముందు అతను కొన్ని లైన్స్ ని స్కిప్ చేయడం జరిగింది అనమాట. సో ఇష్యూస్ లైక్ రెఫ్యూజల్ టు అక్నాలెజ్ తమిళనాడుస్ ద్రవిడియన్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్, ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో సో దిస్ ఆర్ ఆఫెన్ లీడింగ్ టు ద పొలిటికల్ క్రైసిస్ ఆర్ అ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అని చెప్పొచ్చు ఇన్ తమిళనాడు. అండ్ సిమిలర్ ఇన్స్టెన్సెస్ కేరళలో కూడా చూసాం. గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఎవరైతే ఉన్నారో he had disputes with the state government including the public criticism, legislation delays and all. సో అక్కడ కూడా మనం ఇలాంటి ఇష్యూస్ చూసాం. దీనివల్ల ఏమవుతుంది, ఇట్ విల్ ఇంపాక్ట్ ద ఫెడరల్ స్ట్రక్చర్ అనమాట. సో ఓవర్ రీచ్ బై ద గవర్నర్స్ కెన్ యాక్చువల్లీ ఈరోడ్ ద కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఎరోడ్ అవుతుంది. దీనివల్ల ఇట్ టర్న్స్ ద కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ఇంటూ టూల్, ఒక టూల్ లాగా మారుతుంది ఫర్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట. అయితే వాట్ ఆర్ ద కీ కన్సర్న్స్ with respect to governor's office anante? So we are seeing often politicization of the governor's office anamata. Repeated disagreements, అసెంట్ ఇవ్వకపోవడం బిల్స్ కి, ఇలాంటివి చాలా చూస్తున్నాం. పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం. ఓకే, దీనివల్ల ఆ పొజిషన్ కున్న న్యూట్రాలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ ఆల్సో వీ హావ్ సీన్ ద డీలేస్ ఇన్ ద అసెంట్ టు ద బిల్స్. ఓకే, చాలా రోజుల వరకు వాళ్ళతోనే ఉంచుకొని అసెంట్ ఇవ్వకపోవడం అనేది అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ. దిస్ విల్ డిస్టర్బ్ ద గవర్నెన్స్, పబ్లిక్ వెల్ఫేర్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ వీ హావ్ సీన్ సర్టన్ జుడిషియల్ అబ్జర్వేషన్ ఆల్సో. రీసెంట్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఏంటంటే దే హ్యావ్ అండర్స్కోర్డ్ దాట్ గవర్నర్ షుడ్ యాక్ట్ యాజ్ అ అపొలిటికల్ కాన్స్టిట్యూషనల్ హెడ్. అంటే ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయకుండా ఒక న్యూట్రల్ బాడీ లాగా పనిచేయాలి రాదర్ దాన్ ద పొలిటికల్ అడ్వర్సరీ అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది ఇన్ వేరియస్ కేసెస్. అండ్ erosion of center state trust, the lack of resolution mechanisms for such conflicts strains the federal relations. So basically I have told you that governor need to act as a bridge between the union and the state. కానీ గవర్నర్ న్యూట్రల్ గా లేకపోతే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో, ఈ కనెక్టివ్నెస్ ఏదైతే ఉంటుందో అది కొలాప్స్ అవుతుంది అనమాట. సెంటర్ కి స్టేట్ కి ట్రస్ట్ అనేది ఏరోడ్ అవుతుంది. ఓకే, సో అలాంటి ఇష్యూస్ కాకుండా వీ హ్యావ్ టు టేక్ సమ్ స్టెప్స్ టువర్డ్స్ ద గవర్నర్ న్యూట్రాలిటీ మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం అనేది ఉంది. సో వాట్ ఆర్ ద రికమెండేషన్స్ దట్ ఆర్ గివెన్ ఆర్ కోటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? వీ హ్యావ్ టు కోడిఫై ద రోల్ ఆఫ్ ద గవర్నర్. వీ హ్యావ్ టు క్లియర్లీ డిఫైన్ వాట్ ఆర్ ద డిస్క్రిషనరీ పవర్స్. ఎక్కడి వరకు గవర్నర్ ఇంటర్ఫియర్ అవ్వచ్చు, ఎక్కడి వరకు ఇంటర్ఫియర్ అవ్వద్దు, ఇలా చేస్తే మిస్యూజ్ అవుతుంది, అలా చేస్తే మిస్యూజ్ కాదు అని గైడ్ లైన్స్ ని ప్రాపర్ గా ఇవ్వాలి. అండ్ వీ హ్యావ్ టు సెట్ టైమ్ లైన్స్ ఫర్ ది అసెంట్ ఆల్సో. అసెంట్ ఇంతలోపు ఇచ్చేసేయాలని ఒక టైమ్ లైన్ ఫ్రేమ్ వర్క్ ని మనము తీసుకురావాలి. అండ్ న్యూట్రాలిటీ అండ్ అకౌంటబిలిటీని మెయింటైన్ చేయాలి. గవర్నర్ అనే ఆఫీస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అ న్యూట్రల్ పొజిషన్. వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ గవర్నర్ ఈజ్ అ అపొలిటికల్ బాడీ లాగా మనం చూసుకోవాలి. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని తీసుకురావాలి ఇన్ ఆర్డర్ టు ట్రైన్ ద గవర్నర్స్ ఆల్సో, ఇన్ ఆర్డర్ టు ఎంఫసైజ్ ద అపొలిటికల్ నేచర్ ఆఫ్ దట్ పర్టికులర్ రోల్. అండ్ జుడిషియల్ ఓవర్ సైట్ కూడా అవసరం. జుడిషియల్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్ట్రెంథెన్ చేయాలి ఇన్ ఆర్డర్ టు యాక్చువల్లీ రిజాల్వ్ ద ఇష్యూస్ ఆఫ్ ద ప్రొలాంగ్డ్ డీలేస్ ఆఫ్ డిస్క్రిషనరీ పవర్స్. అండ్ ఫెడరల్ మెకానిజమ్స్ ని కూడా మనం సెటప్ చేయాలి. ఫార్మల్ ఫ్రేమ్వర్క్స్ ని మనం తీసుకురావాలన్నమాట ఇన్ ఆర్డర్ టు మీడియేట్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ద గవర్నర్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్. ఇలాంటి రికమెండేషన్స్ ఆర్ ఇలాంటి స్టెప్స్ తో మనం ముందుకు వస్తే డెఫినెట్ గా ఈ గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ ఇష్యూస్ ని మనం సాల్వ్ చేయొచ్చు. రైట్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్.
సో అదే ఆర్టికల్ ని బేస్ చేసుకొని లైక్ అదే కన్సర్న్ ని బేస్ చేసుకొని దర్ ఈస్ అనదర్ ఆర్టికల్ దట్ గాట్ పాప్డ్ అప్ ఇన్ ద న్యూస్ పేపర్. సో లెట్స్ డిస్కస్ దిస్ ఆర్టికల్ యాజ్ వెల్. ఓకే, రీసెంట్ గా ఇష్యూ చూసామని చెప్పాను. ఐ టోల్డ్ గవర్నర్ ఆర్ఎన్ రవి లెఫ్ట్ ది అసెంబ్లీ వితౌట్ డెలివరింగ్ ది కస్టమరీ అడ్రస్. ఓకే, సో ఎందుకంటే నేషనల్ యాంథమ్ ని పాడలేదని చెప్పేసి కోపంతో వెళ్ళిపోయడం జరిగింది. సో ఈ కాంట్రవర్సీ ఏదైతే ఉంటుందో దిస్ హైలైట్స్ ది డిఫరెన్స్ ఇన్ ప్రొసీజరల్ కన్వెన్షన్స్ అండ్ ద కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్. అయితే కాన్స్టిట్యూషనల్ బేసిస్ చూసుకుంటే ఆర్టికల్ 51A ఏదైతే ఉంటుందో క్లాస్ ఏ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లిస్ట్ రెస్పెక్ట్ ఫర్ ద నేషనల్ ఫ్లాగ్. సో మనకి అదే మన ఫండమెంటల్ డ్యూటీ అనమాట ఇన్ ఆర్డర్ టు రెస్పెక్ట్ ద నేషనల్ ఫ్లాగ్ అండ్ ద నేషనల్ యాంథమ్ యాజ్ అ ఫండమెంటల్ డ్యూటీ. ఇట్స్ అ ఫండమెంటల్ డ్యూటీ టు ఓకే రెస్పెక్ట్ ద నేషనల్ ఫ్లాగ్ అనమాట. కానీ ఇది ఒక మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఏం కాదు. Okay, there is no mandatory legal requirement for singing the national anthem at the official functions. Adi mandatory కాదనమాట. అయితే వాట్ ఆర్ ద ప్రాక్టీసెస్ ఇన్ తమిళనాడుస్ అసెంబ్లీ కన్వెన్షన్ ఒక ఆచారం బట్టి ఎలా వస్తుంది అని అంటే తమిళ్ స్టేట్ యాంథమ్ ఏదైతే ఉంటుందో తమిళ్ తై వస్తు అని అంటాము. ఐఎమ్ సారీ ఫర్ ద ప్రొనౌన్సియేషన్ అగైన్. ఓకే, ఇట్ ఇస్ ప్లేడ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద గవర్నర్స్ అడ్రస్. ఓకే, గవర్నర్ అడ్రస్ చేసే ముందు కస్టమరీ అడ్రస్ ముందు ఖచ్చితంగా ఈ పర్టికులర్ తమిళనాడు స్టేట్ యాంథమ్ ఏదైతే ఉంటుందో దాన్ని పాడతారనమాట. సో ద నేషనల్ యాంథమ్ ని మాత్రం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది అడ్రస్ పాడడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ప్రాక్టీస్ ని ఏఐఏడిఎంకే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది 1999 నుంచి ఫాలో అవుతుంది, 1991 నుంచి అదే కన్వెన్షన్ ఫాలో అవుతూ వస్తున్నారనమాట. నేషనల్ ప్రాక్టీసెస్ మనం చూసుకుంటే మాత్రం ఒకేషన్స్ ఫర్ ద నేషనల్ యాంథమ్ చూసుకుంటే ఓకే వైల్ అన్ఫర్లింగ్ ద నేషనల్ ఫ్లాగ్ డెఫినెట్లీ విల్ సింగ్ ద యాంథమ్. కల్చర్ ఆల్ సెరిమోనియల్ ఫంక్షన్స్ లో మనం పాడుతూ ఉంటాం. ఓకే, సో వైల్ అరైవల్ ఆర్ డిపార్చర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫీస్ అయినా గవర్నర్ అయినా మిగతా డిగ్నేటరీస్ ఎవరైనా వచ్చినప్పుడు మనం పాడుతూ ఉంటాం. స్టేట్ స్పెసిఫిక్ వేరియేషన్స్ చూసుకుంటే నాగాలాండ్ లో నేషనల్ యాంథమ్ హెస్ నాట్ బీన్ ప్లేడ్ ఎట్ ది అసెంబ్లీ. ఓకే, సో డికెట్స్ నుంచి వాళ్ళు పాడట్లేదు. సో ఇట్స్ అ లోకల్ కన్వెన్షన్ లాగా వాళ్ళు ఫాలో అవుతూ వస్తున్నారు. అయితే ప్రైమ్ మినిస్టర్ స్టాండ్స్ చూసుకుంటే 2019 లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ క్లారిఫైడ్ ఇన్ మదురై దట్ దెర్ ఇస్ నో మ్యాండేట్ ఫర్ ద నేషనల్ యాంథమ్ ఎట్ ఎవ్రీ పబ్లిక్ ఈవెంట్. ఖచ్చితంగా పాడాల్సిన అవసరం ఏం లేదు, అది లీగల్ మ్యాండేట్ ఏం కాదు అని ప్రైమ్ మినిస్టర్ కూడా క్లారిఫై చేశారు 2019 లో. అయితే వాట్ ఆర్ ది ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాంట్రవర్సీ అంటే ఫెడరల్ స్ట్రెయిన్. ఈ ఇన్సిడెంట్ ఏం చేస్తుంది, గవర్నర్ కి స్టేట్ గవర్నమెంట్ కి ఇష్యూస్ ని ఇంకొంచెం వైడన్ అప్ చేస్తుంది, ఆ టెన్షన్స్ ని. ఓకే, దీని వల్ల మనకి ఏమర్థమవుతుంది అంటే దెర్ ఇస్ అ పొలిటిసైజేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్స్ ఆల్సో. అయితే వీ హావ్ సీన్ అ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ వర్సెస్ కన్వెన్షన్స్. ఈ డిబేట్ ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది, దిస్ డిబేట్ రిఫ్లెక్ట్స్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ adhering to established state traditions and following the perceived national mandates. National mandates ni follow avala, state conventions ni follow avala ane oka federal strain ni create chestundi anamata. So aithe deeniki elanti punishment undadani judiciary kuda cheppindi anamata. Judiciary has prescribed that there is no punishment for not playing the national anthem unless explicitly mandated for specific occasion అని in various judgments previous ga kuda cheppడం జరిగింది anamata. So past judgments lo and past judgments are emphasizing that customs and conventions vary across the states. ఈ కన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి మారుతూ ఉంటాయి. డెఫినెట్ గా అవే ఫాలో అవ్వాలని ఏం లేదు. ఇది కూడా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ లో చెప్పారనమాట. అయితే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ కి రెజల్యూషన్స్ ఎలాంటి రికమెండేషన్స్ ఇవ్వచ్చు అంటే వీ హ్యావ్ టు క్లియర్లీ డిఫైన్ ద ఇన్స్టాన్సెస్ వేర్ నేషనల్ యాంథమ్ ఇస్ మ్యాండేటరీ, ఎక్కడ ఖచ్చితంగా పాడాలి. ఓకే, ఇస్ దేర్ ఎనీ యూనిఫార్మిటీ, ఓకే ఇస్ దేర్ ఎ నీడ్ ఫర్ యూనిఫార్మిటీ అమాంగ్ ద స్టేట్స్ అనేది కూడా కరెక్ట్ గా డిఫైన్ చేయాలన్నమాట. అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది స్టేట్ కన్వెన్షన్స్ ఆల్సో. ఎందుకంటే వీఆర్ అ డైవర్స్ నేషన్, వీఆర్ అ ఫెడరల్ కంట్రీ. డెఫినెట్ గా స్టేట్ యొక్క కన్వెన్షన్స్ కి కూడా మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆల్ ద డిఫరెంట్ కల్చరల్ డైవర్సిటీని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టాండ్. సో లెట్ us look at the next one. US to remove Indian entities from restricted list says Jake Sullivan అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో బేసికల్లీ నేను బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్తాను మీకు. సో యుఎస్ అండ్ ఇండియా రెండు కంట్రీస్ ఏంటంటే దే హ్యావ్ బీన్ డిస్కసింగ్ అబౌట్ ది సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అనమాట. ఇప్పటి నుంచి 2000s నుంచే ఎర్లీ 2000s నుంచే దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే దిస్ హాస్ కల్మినేటెడ్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ ఇన్ 2007. ఓకే, ఫైనల్ గా ఇది ఒక అగ్రిమెంట్ గా 2007 లో మారడం జరిగింది. సో దిస్ వాజ్ ట్రీటెడ్ యాజ్ అ ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్ బిట్వీన్ ద టూ నేషన్స్ విత్ రెస్పెక్ట్ టు న్యూక్లియర్ డీల్. ఓకే, అయితే అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారంటే జార్జ్ బుష్ గారు ఉన్నారనమాట. అయితే ఈ అగ్రిమెంట్ ఏం చేస్తుందంటే ఇట్ ఎయిమ్స్ టు ఫెసిలిటేట్ ద సేల్ ఆఫ్ సివిల్ న్యూక్లియర్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దీన్ని ఎవరికి సేల్ చేస్తారు, యుఎస్ ఇండియాకి సేల్ చేస్తుంది అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ అగ్రిమెంట్. ఓకే, హవెవర్ ఇండియాలో కొన్ని స్ట్రింజెంట్ న్యూక్లియర్ లయబిలిటీ లాస్ అనేవి ఉన్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఏదైనా కంపెనీ పెట్టిన తర్వాత న్యూక్లియర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు సీవియర్ లైబిలిటీ అనేది ఈ కంపెనీ ఫేస్ చేయాల్సి వస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని వీటిని చూసి భయపడి సో ఇండియన్ స్ట్రింజెంట్ న్యూక్లియర్ లైబిలిటీ లాస్ ఉన్నాయి కాబట్టి దీనివల్ల ఇట్ విల్ హోల్డ్ సప్లయర్స్ లయబుల్ కాబట్టి దేర్ హ్యాస్ బిన్ అ సిగ్నిఫికెంట్ ఆబ్స్టికల్. సో దీనివల్ల యుఎస్ కంపెనీస్ భయపడ్డాయి ఇన్ ఆర్డర్ టు ఎంటర్ ఇండియన్ న్యూక్లియర్ మార్కెట్. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్, బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. అయితే డ్యూరింగ్ ది అడ్రస్ టు ఐఐటి ఢిల్లీ, ఓకే, సులీవాన్ ఎవరైతే ఉన్నారో he stated that US is completing the necessary steps to remove the regulations. ఏవైతే రెగ్యులేషన్స్ ఇంతకుముందు పెట్టామో యుఎస్ వాళ్ళము వాటన్నిటిని మేము ఎరైజ్ చేయడానికి తీసేయడానికి మేము ప్రాసెసింగ్ అనే ప్రాసెస్ లో ఉన్నామని చెప్పేసి ఇతను మెన్షన్ చేయడం జరిగింది అనమాట. వీఆర్ మేకింగ్ ద నెసెసరీ స్టెప్స్ టు రిమూవ్ ద రెగ్యులేషన్స్ దట్ హ్యావ్ బీన్ ప్రివెంటింగ్ ద సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ ది యుఎస్. యుఎస్ కి ఇండియాకి కావాల్సిన ఇండియన్ న్యూక్లియర్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి సైన్ కాకుండా ఉన్న రెగ్యులేషన్స్ ని మేము తీసేయాలనుకుంటున్నాం. వీఆర్ టేకింగ్ నెసెసరీ స్టెప్స్ ఫర్ దట్ అని చెప్పేసి హీ ఎంఫసైజ్డ్ అనమాట. అండ్ హీ ఆల్సో ఎంఫసైజ్ దట్ ఈ మూవ్స్ అనేది ఇట్ షోస్ ద ప్రోగ్రెస్ మేడ్ ఇన్ ద స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ద టూ కంట్రీస్. ఓకే, అయితే ఈ ఫార్మల్ పేపర్ వర్క్ అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ ఎక్స్పెక్టెడ్ టు కంప్లీట్ సూన్ అనమాట. సో త్వరలోనే అయిపోతుంది. ఇట్ విల్ అలౌ ఇండియన్ కంపెనీస్ ఆర్ ఇండియన్ ఎంటిటీస్ విచ్ వర్ ప్రీవియస్లీ రెస్ట్రిక్టెడ్ బై యుఎస్ టు కొలాబరేట్ విత్ ది అమెరికన్ ప్రైవేట్ సెక్టర్ అనమాట. అక్కడున్న సైంటిస్ట్ తో అక్కడున్న టెక్నాలజిస్ట్ తో కూడా కొలాబరేట్ అవ్వచ్చు. ఓకే, ఇది ఒక ఆపర్చునిటీ అనమాట టు ఇండియా టు మూవ్ టువర్డ్స్ ద సివిల్ న్యూక్లియర్ సెక్టర్, టు ఎన్హాన్స్ ద సివిల్ న్యూక్లియర్ సెక్టర్ ఇన్ ఇండియా. ఓకే, ఐ హోప్ సో యూ హ్యావ్ అండర్స్టూడ్ ద రిలవెన్స్ ఆఫ్ న్యూస్. అయితే ఇది ఇండియా యుఎస్ న్యూక్లియర్ డీల్ ఎప్పుడు సైన్ అయింది అని చెప్పాను, 2007 ఆర్ సోలో సైన్ అయింది అని చెప్పాను కదా. అప్పుడు పిఎం మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, ప్రెసిడెంట్ జార్జ్ బుష్ గారు ఉన్నారు అనమాట. సో దిస్ విల్ ఎయిమ్ టు ఫెసిలిటేట్ న్యూక్లియర్ కోఆపరేషన్ అండ్ ఆల్సో ఎనర్జీ డెవలప్మెంట్ ఇన్ ద ఇండియా. Restricted list చూసుకుంటే it includes entities limited from accessing US technologies or engaging in collaborations. సో అయితే వాళ్ళు భయపడి ఏం చేశారంటే కొన్ని కంపెనీస్ ని రెస్ట్రిక్టెడ్ లిస్ట్ లో పెట్టారనమాట. సో దట్ ఇండియన్ కంపెనీస్ ఏవైతే రెస్ట్రిక్టెడ్ లిస్ట్ లో ఉన్నాయో దే కెనాట్ యాక్చువల్లీ కొలాబరేట్ విత్ ద యుఎస్ కంపెనీస్. సో ఆ రెస్ట్రిక్షన్స్ ని తీసేస్తున్నామని ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే రిలేటెడ్ పాలసీ ఫ్రేమ్వర్క్స్ చూసుకుంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ as మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్. So US updates on export control policies aligned with this particular MTCR commitments anamata. Okay, it enhances India's integration into the global technology also. So defense systems lo global technology lo mana performance ni manam enhance chesukochu. And there is something called as comprehensive global strategic partnership. So idem chestundi, it expands India US cooperations. So ekkada it across the technology space defense sectors lo మనకు అండ్ యుఎస్ కి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. ఏంటది? కాంప్రహెన్సివ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని అంటాం. సో వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్? ఈ స్టెప్స్ తీసుకోవడం వల్ల వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఆన్ ఇండియా? ఇండియా యొక్క అడ్వాన్స్ టెక్నాలజీ అనేది స్ట్రెంథెన్ అవుతుంది. ఇట్ విల్ ప్రమోట్ కొలాబరేషన్ ఇన్ ద ఫీల్డ్స్ లైక్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ ఫ్యూచర్, బయోటెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ అండ్ ఆల్. యుఎస్ లో కూడా బైలేటరల్ ట్రేడ్ అండ్ కమర్షియల్ ఎక్స్చేంజెస్ అనేవి ఎన్హాన్స్ అవుతాయి. ఓకే, ఇట్ విల్ పొజిషన్ యుఎస్ as a key partner to India in the technological advancements. Okay, అయితే there are certain facts to be remembered. MTCR ఏదైతే ఉంటుందో మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ అనేది ఇండియా ఇస్ అ మెంబర్ ఫర్ దిస్ పర్టికులర్ బాడీ సిన్స్ 2016. ఇదేం చేస్తుంది? ఇట్ ఎయిమ్స్ టు ప్రివెంట్ ద ప్రొలిఫరేషన్ ఆఫ్ ద మిసైల్ టెక్నాలజీస్. మిసైల్ టెక్నాలజీస్ ని ప్రొలిఫరేషన్ చేయకుండా ఆపుతుంది అనమాట. ఇండియా యుఎస్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం 123 అగ్రిమెంట్ అని కూడా అంటాము. సో దిస్ ఇస్ very much key for civil nuclear energy collaboration between the two nations. Next one is India-US comprehensive global strategic partnership. Already cheppanu, indulo both the countries will focus on space technology, defense technology, biotechnology, artificial intelligence and all. So ivi important for the prelims point of view anamata. Okay, now let's solve one question based on the discussion that we have made. The India-US nuclear deal, also referred to as 123 agreement, allowed to gain access to civil nuclear technology and fuel from the US, okay, become a full member of the nuclear supply group, strategic separate its civil and military nuclear facilities under the International Atomic Energy Agency safeguards, develop missile defense systems with US technical assistance. Which of the following statements are true? 1 and 3 only, 2 and 4 only, 1, 2 and 3, 1, 3 and 4. Try cheyandi. So I hope you people have tried it. So basically 123 agreement, or which is also known as India US nuclear deal ఏదైతే ఉంటుందో
దీని ద్వారా వీ కెన్ గెయిన్ యాక్సెస్ టు సివిల్ న్యూక్లియర్ టెక్నాలజీ ఫ్రమ్ యుఎస్. దాంతో పాటు ఫ్యూయల్ యూసేజ్ కి కూడా మనకి అలవెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రైట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ become a full member of NSG ante nowhere it is mentioned regarding the NSG anamata. So this is wrong. Separate its civilian and military nuclear facilities. So definitely ga civil nuclear facilities ni military nuclear facilities ni separate cheyali if you are signing this particular agreement. So this is actually under the International Atomic Energy Agency safeguards anamata. So third one is also right. Develops missile defense systems with US technical assistance ante tappu. So defense ki sambandhinchi kaadu. So we have signed it for the civilian purposes. Okay. So అందుకే first and third one is right. అందుకే మనకు option A is the right answer for this particular thing అన్నమాట. Okay. I hope so you have understood this particular article in detail. Now let's go to the next one. So now let's go to another article. So update మాత్రమే ఇది. So lot of times రోజు న్యూస్ పేపర్లో వస్తూనే ఉంది. సో లీవ్స్ ఫ్లట్టర్ ఇన్ స్పేస్ ఇస్రోస్ ఎక్స్పెరిమెంట్ రీచెస్ మైల్ స్టోన్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బ్యాచ్ ఆఫ్ కౌపీ సీడ్స్ ఏవైతే ఉంటాయో విచ్ వర్ టేకెన్ ఇన్ టు ఆర్బిట్ బై ఇస్రో మిషన్ దట్ ఇస్ PSLV 360 C60 ఏదైతే ఉంటుందో దాంట్లో భాగంగా మనం క్రాప్స్ అనే ఒక మాడ్యూల్ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ కంబాట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ అనే ఈ పర్టికులర్ మోడల్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా మనము ఈ ఇనిషియేటివ్ ఏదైతే మనం కండక్ట్ చేసామో ఇట్ వాస్ బిన్ సక్సెస్ఫుల్ అనమాట. ఓకే, ఇట్ అచీవ్డ్ మైల్ స్టోన్ యాజ్ కౌపీ స్ప్రూట్స్. కౌపీ ఏదైతే మనం సెండ్ చేసామో ఇట్ హ్యాస్ స్ప్రౌటెడ్ అనమాట. ఓకే, ఫస్ట్ లీవ్స్ అనేవి మనం చూసాం, దీంట్లో లీవ్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయగలిగాము. ఓకే, it can be recalled that the cowpea seeds had a couple of days ago successfully sprouted in space. అప్పుడు 2 days బ్యాక్ స్ప్రౌట్ అయ్యాయి. బట్ ఇప్పుడు ఫస్ట్ లీవ్స్ ని మనం అబ్జర్వ్ చేసామన్నమాట అక్కడ. సో ఈ క్రాప్స్ పేలోడ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ డెవలప్ బై విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. గుర్తుపెట్టుకోండి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ హ్యాస్ డెవలప్డ్ దిస్ పర్టికులర్ క్రాప్స్ పేలోడ్. So it is envisioned as a multi-phase platform to develop and evolve the ISRO's capability for growing and sustaining flora in extraterrestrial environments. Okay. And there is another thing, space docking experiment postponed to Jan 9th అని వచ్చింది. సో ఇస్రో on Monday said that docking of 2 SpaceX ఏదైతే ఉంటుందో బేసికలీ Jan 7th రోజు జరగాలి, కానీ Jan 9th కి పోస్ట్పోన్ చేయడం జరిగింది అనమాట. సో ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ ఫర్దర్ వ్యాలిడేషన్ అంట త్రూ గ్రౌండ్ సిమ్యులేషన్స్. సో దాట్స్ ద రీజన్ ఇట్ వాస్ పోస్ట్పోన్డ్ అని చెప్పేసి Jan 9th అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో దీస్ ఆర్ సమ్ అప్డేట్స్. సో cowpea sprouts in space, relevance in space missions, successful planned growth in space is critical for long duration missions. Already చెప్పాను లాస్ట్ క్లాస్ లో మూన్ మార్స్ ఎక్స్ప్లోరేషన్స్ కండక్ట్ చేయడానికి ఇవి ఇంపార్టెంట్ అవుతాయని. ఇట్ కాంట్రిబ్యూట్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద క్లోజ్డ్ లూప్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఇన్ ద స్పేస్. అక్కడ కూడా వీ కెన్ రీసైకిల్ CO2, వీ కెన్ ప్రొడ్యూస్ ఆక్సిజన్ లేదా టెస్ట్ చేస్తున్నారు. టెక్నాలజికల్ ఇంప్లికేషన్స్ చూసుకుంటే ఈ క్రాప్స్ పేలోడ్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ పేవ్డ్ ద వే ఫర్ ద మల్టీ క్రాప్ కల్టివేషన్ ఇన్ ద స్పేస్. సో దీనివల్ల ఫుడ్ ఆప్షన్స్ అనేవి మల్టిప్లై అవుతున్నాయి ఫర్ ది ఆస్ట్రోనాట్స్ ఇన్ ద స్పేస్. ఓకే, ఇట్ డెమాన్స్ట్రేట్స్ ఇండియాస్ గ్రోయింగ్ ఎక్స్పర్టీస్ ఇన్ స్పేస్ బేస్డ్ బయాలజికల్ రీసెర్చ్ ఆల్సో. ఓకే, ఇట్ ఈస్ ప్లేసింగ్ ఇస్రో ఇన్ కాంపిటీషన్ విత్ ఏజెన్సీస్ లైక్ నాసా, ESA ఏవైతే ఉంటాయో హూ ఆర్ వర్కింగ్ ఆన్ ఆస్ట్రోబయాలజీ, దాంతో మనము కాంపీట్ అవుతున్నాం అనమాట. వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ అడ్వాంటేజ్? సో దీని యొక్క సక్సెస్ ఏం చేస్తుందంటే సక్సెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ విల్ strengthen the India's position in the global space exploration collaborations also. Potential technology transfer ki kuda idi ba potential ga usage అవుతుంది అనమాట. అయితే if you look at the space docking experiment, సో ఇది పోస్ట్పోన్ అయిందని చెప్పాను కదా. డాకింగ్ టెక్నాలజీ అనేది ఫ్యూచర్ లో మనం తీసుకొచ్చే గగన్యాన్ మిషన్ కానీ ఓకే అండ్ భారతీయ యొక్క అక్కడ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేయడానికి. సో ఆల్ of this particular things will be getting help from the docking experiment success anamata. Global perspective chuskunte it's a key technology developed by major space agencies like NASA, Roscosmos, CNSA ivanni develop chesai. So India is becoming a part of those groups now. Okay, commercial applications, so in orbit repairs kosam, refueling kosam, upgrades kosam, satellite lifespans prolong cheyadaniki ivannitiki manaki help avutadi anamata docking experiment. And it is ప్రిపరేషన్ ఫర్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఆల్సో. గగన్యాన్ కోసం కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ స్పేడెక్స్ ఆర్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఈస్ యూస్ఫుల్. ఓకే, సో దిస్ ఇస్ జస్ట్ అన్ అప్డేట్. సో దేర్ ఆర్ సమ్ ఫ్యూ స్మాల్ ఆర్టికల్స్. లెట్స్ హ్యావ్ అ లుక్ ఆన్ దీస్ స్మాల్ ఆర్టికల్స్ టూ. ఓకే,
ఇండియా unequivocally condemns పాకిస్తానీ బాంబింగ్ ఆఫ్ ఆఫ్ఘాన్ టార్గెట్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇండియా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అనమాట, అన్ఈక్వివోకల్ గా కండెమ్ చేయడం జరిగింది. సో ద లేటెస్ట్ పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ ఆన్ టార్గెట్స్ ఇన్సైడ్ ఆఫ్ఘనిస్తాన్. సో రీసెంట్ గా పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ చేసింది అనమాట ఆఫ్ఘనిస్తాన్ లోపల టార్గెట్స్ ని. బేసికలీ ఇండియా రిమార్క్స్ దాట్ Pakistani Air Force bombed targets in Paktika after days of skirmishes between Pakistani forces and Taliban. We have noted that media reports on air strikes on Afghan civilians. So, ఈ పర్టికులర్ అటాక్స్ లో సివిలియన్స్ మీద అటాక్స్ జరుగుతున్నాయి, అక్కడ ఉన్న విమెన్ మీద, చిల్డ్రన్ మీద కూడా అటాక్స్ జరుగుతున్నాయి. ఇందులో వీ హ్యావ్ లాస్ సెవరల్ ప్రిషియస్ లైవ్స్ అని చెప్పేసి ఇండియా కండెమ్ చేయడం జరిగింది. We unequivocally condemned any attack on innocent civilians అని చెప్పేసి అనడం జరిగింది. సో ఇట్స్ అన్ ఓల్డ్ ప్రాక్టీస్ ఆఫ్ పాకిస్తాన్ టు బ్లేమ్ ఇట్స్ నైబర్స్ ఫర్ ఇట్స్ ఓన్ ఇంటర్నల్ ఫెయిల్యూర్స్ అని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది అనమాట. వీ హ్యావ్ ఆల్సో నోటెడ్ ద రెస్పాన్స్ ఆఫ్ Afghan spokesperson in this regard. Official spokesperson of the Ministry of External Affairs said Pakistan Air Force jets bombed targets in Barmel district of Paktika. ఓకే, December 24 నుంచి 25. సో బేసిక్ గా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎయిర్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద చేసిన ఎయిర్ స్ట్రైక్స్ ని మనం కండెమ్ చేయడం జరుగుతుంది అనమాట. సో సివిలియన్స్ అటాక్ చేయొద్దు, సివిలియన్స్ ఆర్ ఇన్నోసెన్స్, ఓకే, వాళ్ళ మీద మనం అటాక్ చేస్తే సో వీ లూజ్ సమ్ ప్రెషియస్ లైఫ్స్ అని కూడా ఇండియా అన్ఈక్వివోకల్ గా సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే, కండెమ్ చేయడం జరిగింది. ఓకే, following the attacks, the Taliban's regime defense ministry said the Islamic Emirate considers this brutal bombing a violation of international principles అని కూడా అక్కడ ఉన్న స్పోక్స్ పర్సన్ చెప్పడం జరిగింది అనమాట. ఓకే, దే హ్యావ్ బీన్ ఎక్కడ క్లాష్ అయ్యాయి రెండు అంటే ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ట్రూప్స్ హ్యావ్ క్లాష్డ్ అలాంగ్ ద దురంద్ లైన్ అనమాట. ఓకే, ఫర్ సెవరల్ వీక్స్ వాళ్ళు క్లాష్ అయ్యారు. పాకిస్తాన్ సెడ్ దట్ ద ఏరియల్ అటాక్స్ వర్ ఎయిమ్డ్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ ది Tehreek-e-Taliban Pakistan, a designated terror group in Pakistan anamata. Islamabad has in the past accused TTP of carrying out attacks against the military bases, schools and other civilian targets too. So basically ikkada ee dispute anedi ekkada jarigindi ante Durand line mida. Okay, frequent clashes have taken place between Afghanistan Taliban forces and Pakistan యొక్క ట్రూప్స్ మధ్యలో ఎక్కడ దురంద్ లైన్ లో. ఓకే, ఈ ఇన్సిడెంట్ ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది? దిస్ రిఫ్లెక్ట్స్ ద గ్రోయింగ్ టెన్షన్స్ ఓవర్ ద బార్డర్ డిమార్కేషన్స్ బిట్వీన్ ద తాలిబన్స్ అండ్ ద పాకిస్తాన్. ఇండియా రోల్ ఏంటి? ఇండియా కండెమ్డ్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, మనం రీజనల్ యాక్టర్ మీ కాబట్టి వీ హ్యావ్ యాక్చువల్లీ ఆస్క్డ్ ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళ యొక్క సావరిటీగా డిస్టర్బ్ చేయకండి, ఇక్కడ ఉన్న సివిలియన్స్ ని అటాక్ చేయకండి అని మనము కండెమ్ చేయడం జరిగింది అనమాట. సో ఇట్ ప్రొవైడ్స్ ఇండియా అన్ ఆపర్చునిటీ టు స్ట్రెంథెన్ ఇట్స్ టైస్ విత్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, పాకిస్తాన్ తో టెన్షన్స్ ఉండడం వల్ల. So if you look at the Pakistan-Taliban strains, despite Pakistan's earlier support to Taliban, relations have soared recent ga. ఎందుకు? పాకిస్తాన్ అక్యూజెస్ ద ఆఫ్ఘన్ తాలిబాన్ ఆఫ్ షెల్టరింగ్ టీటీపీ మిలిటెంట్స్ అనమాట. టీటీపీ మిలిటెంట్స్ అనేది ఒక టెర్రర్ గ్రూప్, వాళ్ళని షెల్టర్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని అక్యూజ్ చేయడం జరిగింది అనమాట. అయితే వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫర్ ద రీజనల్ స్టెబిలిటీ? ఈ పర్టికులర్ ఇష్యూస్ వల్ల హ్యుమానిటేరియన్ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి, సివిలియన్స్ కాజువాలిటీస్ ఎక్కువ అవుతున్నాయి, సివిలియన్స్ మోర్టాలిటీ రేట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, హ్యుమానిటేరియన్ క్రైసిస్ అనేది ఏర్పడుతుంది. ఓకే, అండ్ రీజనల్ సెక్యూరిటీకి డిస్టర్బ్ అనేది ఉంటుంది. ఇట్ విల్ డీస్టెబిలైజ్ ది రీజియన్ ఫర్దర్ అండ్ ఆల్సో ఇట్ విల్ బికమ్ ఎ పొటెన్షియల్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఇంటూ ద నైబర్ కంట్రీస్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అండ్ ఇరాన్ కి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంటర్నేషనల్ అకౌంటబిలిటీ చూసుకుంటే పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ రేస్ క్వశ్చన్స్ అబౌట్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ నార్మ్స్. సో ఇంటర్నేషనల్ నార్మ్స్ కి అధిగమించకుండా, ఓకే, ఏమంటారు, ఇంటర్నేషనల్ నార్మ్స్ ని ఫాలో అవ్వకుండా సో ఏం చేస్తున్నారు? దే ఆర్ వైలేటింగ్ ద ఇంటర్నేషనల్ నార్మ్స్ అనమాట. సో దిస్ ఈస్ ద కన్సర్న్. సో what we can actually further know from this particular news anante, so India strategic stand emundi ante, we have advocated for the stability, civilians ni harm cheyaddani cheppam, we need to engage with Afghanistan and we are engaging too. What should be the way forward? Regional cooperation kosam SCO లాంటి ఆర్గనైజేషన్ అండ్ రీజనల్ ఆర్గనైజేషన్స్ తో మనము టైఅప్ అవ్వాలి. We have to encourage Iran, Russia, Central Asian countries to take collective strategies against the particular issue. Humanitarian focus అనేది important. We have to counter terror collaborations also. Okay, so this is one of the smallest news. ఇది ఒక చిన్న న్యూస్ అండ్ అప్డేట్ అని చెప్పొచ్చు విత్ రెస్పెక్ట్ టు ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ రిలేషన్స్. So let us look at another article. AI generated deep fakes targeting women politicians around the world అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది అనమాట. సో బేసికలీ
ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ టు ఇటలీ, బ్రిటన్ అండ్ పాకిస్తాన్, ఫీమేల్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ బికమింగ్ వల్నరబుల్ అండ్ దే ఆర్ బికమింగ్ విక్టిమ్స్ ఆఫ్ ఏఐ జనరేటెడ్ డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ అనమాట. ఓకే, సెక్షువలైజ్డ్ ఇమేజెస్ డీప్ ఫేక్స్ ద్వారా క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ పాకిస్తాన్, ఫ్రమ్ ఇటలీ, ఫ్రమ్ బ్రిటన్ టు యుఎస్, ప్రతి ఒక్కరు దీనికి అటాక్ అవుతున్నారు. ఇన్ ఎ ట్రబ్లింగ్ ట్రెండ్ దట్ రీసెర్చర్స్ సే థ్రెటన్స్ ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ ద పబ్లిక్ లైఫ్. ప్రస్తుతం ఉన్న పొలిటికల్ రిప్రజెంటేషన్ చాలా తక్కువ ఉంది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఇట్ ఈస్ అ కన్సర్న్ అబౌట్ ద పొలిటికల్ పార్టిసిపేషన్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ద ఫ్యూచర్ యాజ్ వెల్. సో వీ హావ్ సీన్ అన్ ఆన్లైన్ బూమ్ ఇన్ నాన్ కన్సెన్షువల్ డీప్ ఫేక్స్ ఆల్సో. ఓకే, దానివల్ల ఈ పొలిటీషియన్స్ అండ్ పొలిటికల్ పాలిటిక్స్ లో ఉన్న జెండర్ న్యూట్రాలిటీ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. సో ద ఇంటిమేట్ ఇమేజరీ ఈజ్ ఆఫెన్ వెపనైజ్డ్ టు టార్నిష్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద ఉమెన్ సేఫ్టీ ఇన్ ద పబ్లిక్ స్పియర్. సో దీనివల్ల వాళ్ళ కెరియర్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి, పబ్లిక్ ట్రస్ట్ కోల్పోతారు, నేషనల్ సెక్యూరిటీకి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో ఇట్ మే లీడ్ టు బ్లాక్ మెయిలింగ్ అండ్ హరాస్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్స్ ఆల్సో. సో యుఎస్ లో చూసుకుంటే ద అమెరికన్ సన్లైన్ ప్రాజెక్ట్, a disinformation research group, identified more than 35,000 instances of deep fake content anamata. Okay, with respect to 26 members of the Congress. Andulo 25 women unnaru. Okay, across the pornographic sites వీళ్ళకి సంబంధించిన డీప్ ఫేక్స్ ని ప్రెజెంట్ చేశారనమాట. సో అకార్డింగ్ టు ద రీసెర్చ్ దట్ దే హ్యావ్ కండక్టెడ్ అండ్ స్టడీ పబ్లిష్డ్ బై గ్రూప్ లాస్ట్ మంత్ షోడ్ ద నియర్లీ 1 in 6 women in Congress have victims of such AI generated imagery also in US. So if you look at the alarming rate, why it is concerned ante female lawmakers ఎవరైతే ఉన్నారో they have been targeted by the AI generated deepfake pornography. So ఇది ఒక alarming trends అనే మనం చూస్తున్నాం అన్నమాట, as said by the chief executive of the ASP. Okay, this is not just a technological problem, this is direct assault on women in the leadership అన్నమాట. Okay, వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఏఎస్పీ అంటే ఏంటి, అమెరికన్ సన్లైట్ ప్రాజెక్ట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఇట్ డిడ్ నాట్ రిలీజ్ ద నేమ్స్ ఆఫ్ ద ఫీమేల్ లా మేకర్స్ బట్ దే హ్యావ్ డిపిక్టెడ్ అని చెప్పారనమాట, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద పబ్లిక్ సర్చెస్. పబ్లిక్ సర్చ్ చేస్తారు కదా వెంటనే ఒకవేళ తెలిస్తే, అందుకే ప్రైవేట్ గానే ఉంచారు నేమ్స్ ని అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. ఇన్ ద యూకే ఆల్సో డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆంజెలా రేనర్ ఎవరైతే ఉన్నారో వాజ్ వన్ అమాంగ్ ది 30 బ్రిటిష్ ఫీమేల్ పొలిటీషియన్స్ ఫౌండ్ టు బి టార్గెటెడ్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ డీప్ ఫేక్ పార్న్ వెబ్సైట్స్, according to the investigation by the Channel 4. Okay, and the high traction site which was unnamed appeared to use AI technology to nullify about a dozen of these politicians, turning their photos and naked images without their consent. Okay, the technology advancement evaithe unnayo, these are showing rise in the concerns with respect to this. Okay, they are expanding this particular cottage industry around the AI enhanced porn. Okay, దీని వల్ల ఏమవుతుంది, పొలిటికల్ పార్టిసిపేషన్ ఆఫ్ విమెన్ అనేది ఇంకా తగ్గుతుంది అనమాట. ప్రస్తుతం అనేది ఇట్ ఇస్ నాట్ సాటిస్ఫాక్టరీ, ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ వైలెన్సెస్? ఇటలీలో చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ ఎవరైతే ఉన్నారో, జార్జియా మెలోనీ ఇస్ సీకింగ్ 1 lakh euros in damages from 2 men accused of creating deep fake porn videos featuring her. Okay, this is a form of violence against a woman అని చెప్పొచ్చు. అయితే విత్ ది అడ్వెంట్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ we actually allow the face of some women to be superimposed on the body of another woman. మన డాటర్స్ కి ఏం చెప్తాం, will our daughters will find themselves in these situations in the future? Will we want our daughters to come into the forefront? Okay, ఫ్యూచర్ లో. సో పాకిస్తాన్ లో చూసుకుంటే AEP's ఫ్యాక్ట్ చెకర్స్ ప్రకారం దే హావ్ debunked a deep fake video that showed lawmaker Meena publicly hugging an unrelated male minister. సో ఇది కూడా డీప్ ఫేక్ టెక్నాలజీతో హగ్గింగ్ వీడియోస్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇన్ అ సెపరేట్ వీడియో అజ్మా బుకార్ ఎవరైతే ఉన్నారో, హూ ఇస్ ద ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తానీ ప్రావిన్స్ ఆఫ్ పంజాబ్, షీ ఫెల్ట్ షాటెడ్ ఆఫ్టర్ డిస్కవరింగ్ అ డీప్ ఫేక్ వీడియో ఆన్లైన్ అబౌట్ హర్. సో ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ అనేవి చూస్తున్నాం. దిస్ హ్యాస్ బికమ్ ఎ చిల్లింగ్ ఎఫెక్ట్ ఆఫ్ AI జనరేటెడ్ ఇమేజెస్. ఓకే, ఇది విమెన్ పొలిటీషియన్స్ ని హరాస్ చేస్తూ వస్తున్నాయి అనమాట. సో నాన్ ప్రాఫిట్ టెక్నాలజీ పాలసీ ప్రెస్ లాస్ట్ ఇయర్ ఏం చెప్పిందంటే, ఇట్ హ్యాస్ గివెన్ అ వార్నింగ్ దట్ ద ట్రెండ్ విల్ హ్యావ్ అ సైలెన్సింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద పొలిటికల్ అంబిషన్స్ ఆఫ్ ఉమెన్. సో ఉమెన్ ని పొలిటికల్ పార్టిసిపెంట్స్ గా ఉండకుండా చేసేస్తున్నాయి అనమాట ఇన్సిడెంట్స్. సో ద ప్రాలిఫరేషన్ ఆఫ్ ద డీప్ ఫేక్స్ హ్యావ్ అవుట్స్టేట్ ద రెగ్యులేషన్స్ అరౌండ్ ద వరల్డ్. ఓకే, ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ ని మనం చూసుకుంటూ వస్తున్నాం. సో దెర్ ఇస్ డెఫినెట్లీ అ నీడ్ టు యాక్చువల్లీ టాకిల్ సచ్ ఇష్యూస్ ఇన్ ఆర్డర్ టు మేక్ అవర్ ఉమెన్ సేఫ్. ఓకే, ఉమెన్ సేఫ్టీ గురించి ఆలోచించాలి, వాళ్ళ పొలిటికల్ పార్టిసిపేషన్, వాళ్ళ కెరియర్ ఏది దెబ్బతినకుండా ఫ్యూచర్ లో ఉన్న వాళ్ళకు కూడా, ఓకే, ఫ్యూచర్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడకుండా
వాళ్ళు కూడా పొలిటిక్స్లోకి వచ్చేలాగా వీ హ్యావ్ టు టేక్ స్టెప్స్. నాట్ ఓన్లీ ఇన్ ద పాలిటిక్స్ బట్ ఎవ్రీవేర్ దీస్ ఇష్యూస్ ఆర్ పాపింగ్ అప్, రైట్? సో ఇంపాక్ట్ ఏమవుతుంది, ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ పబ్లిక్ లైఫ్ మే గెట్ డిస్రప్టెడ్ బికాస్ ఆఫ్ ద డామేజింగ్ రెప్యుటేషన్స్. ఓకే, వీ హ్యావ్ సీన్ విత్ రెస్పెక్ట్ టు యుఎస్, ఇటలీ, యూకే, పాకిస్తాన్ ఎగ్జాంపుల్స్ చూసాం. లీగల్ ఛాలెంజెస్ ఏంటి? మెనీ కంట్రీస్ ఆర్ ల్యాకింగ్ ఎఫెక్టివ్ లాస్ టు కంబాట్ దిస్ పర్టికులర్ డీప్ ఫేక్ పోర్నోగ్రఫీ. ఫ్యూ స్టేట్స్ లైక్ యుఎస్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా ఏవైతే ఉన్నాయో దే ఆర్ క్రిమినలైజింగ్ ది డీప్ ఫేక్స్, బట్ గ్లోబల్ రెగ్యులేషన్ ఇంకా ఇన్అడిక్వేట్ గానే ఉంది. సో వాట్ ఈస్ ద గ్లోబల్ రెస్పాన్స్ ఆన్ దిస్? So we are asking for a stricter laws, global level law, all are calling for stricter laws, better regulation తో ముందుకు రావాలి అని, ethical use of AI టెక్నాలజీ ఉండాలని అందరూ దే ఆర్ స్ట్రైవింగ్ ఫర్ ఇట్. ఓకే, ఈవెన్ హై ప్రొఫైల్ లీడర్స్ లైక్ ఇటలీస్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళ యొక్క పర్సనల్ టార్గెట్స్, వాళ్ళని కూడా పర్సనల్ టార్గెట్స్ చేయడం చూసాం. ఓకే, so that is where this article is important. You can actually quote all the relevant examples from this particular news clip into your mains. Okay, సో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025లో ఒక చిన్న అప్డేట్ అనమాట. సోషల్ మీడియా అకౌంట్స్ కెన్ బి డిలీటెడ్ ఆఫ్టర్ డెత్ అని చెప్పేసి డ్రాఫ్ట్ రూల్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో వన్ ఆఫ్ ద కీ ప్రొవిజన్స్ ఆఫ్ ద డ్రాఫ్ట్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ ఏంటంటే could lead to the disappearance of the social media accounts after the deceased person. అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ పర్టికులర్ అకౌంట్ ని రిమూవ్ చేసేస్తారనమాట. అకార్డింగ్ టు రూల్ 8(1) ఆఫ్ ద డ్రాఫ్ట్ రూల్స్ విచ్ హావ్ బీన్ ఇష్యూడ్ ఫర్ పబ్లిక్ కామెంట్. ప్రస్తుతం ఇది పబ్లిక్ లో ఉంది, పబ్లిక్ యొక్క ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. సో దాంట్లో ఏం మెన్షన్ చేస్తుందంటే అకార్డింగ్ టు రూల్ 8 clause 1, a data fiduciary shall erase such personal data unless its retention is necessary for complaints. ఓకే, సో ఒక పర్సన్ చనిపోయిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ ని రిమూవ్ చేయాలి అని చెప్పేసి సో ఆ డ్యూటీని డేటా ఫిడ్యూషరీ మీద పెట్టడం జరిగిందనమాట. దిస్ ఎసెన్షియలీ మీన్స్ ద సోషల్ మీడియా క్యాంపెయిన్స్, ఈ కామర్స్ ఫర్మ్స్, ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్ are the 3 types of enterprises which are outlined specifically in the rules. సో ఈ రూల్స్ లో ఎవరెవరికి రెగ్యులేషన్స్ ఇచ్చారంటే ఈ కామర్స్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయి వాటికి, ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్ ఉంటాయి వాటికి, సోషల్ మీడియా కంపెనీస్ అనమాట. సో విల్ హ్యావ్ టు ప్రొయాక్టివ్లీ డిలీట్ ద ఇన్యాక్టివ్ అకౌంట్స్, ఏవైతే ఇన్యాక్టివ్ గా ఉన్నాయో వాటిని కూడా డిలీట్ చేయాలి. అ ప్రొవిజన్ విచ్ మే ఎరేజ్ పబ్లిక్ ఫండింగ్ పబ్లిక్ ఫేసింగ్ సోషల్ మీడియా అకౌంట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ హూ డైడ్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ మినిస్టర్ కూడా ఏం చెప్పారు అని అంటే అశ్విని వైష్ణవ్ గారు has said in a recent interview that rules may have a 2-year timeline for complaints and consultations around this issue are going on. 2 years complaints time అనేది ఇస్తాము అని చెప్పేసి అన్నారనమాట. పాస్ట్ లో కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ హ్యాడ్ టు కంటెండ్ విత్ ద ఇష్యూ ఆఫ్ డెడ్ యూజర్స్ వెన్ ప్లానింగ్ purges of inactive accounts. In 2019 ఏమైంది అంటే Twitter announced the old accounts that had not been used over the 6 months would be removed after some warnings అని చెప్పేసి అక్కడ కూడా మెన్షన్ చేశారు. అండ్ దేర్ యూజర్ నేమ్స్ ఏవైతే ఉంటాయో దే నీడ్ టు బి మేడ్ అవైలబుల్. పబ్లిక్ అవుట్రేజ్ ensured from relatives of deceased users in addition to concern that notable accounts of public personalities would disappear from the platform. Under Elon Musk, who acquired Twitter in 2022 and renamed it as X, the policy resurfaced when accounts started disappearing in May 2020. So basic ga X ane platform lo kuda same rule applicable ayyindannamata. Meta has a process in place to memorialize accounts of the deceased in accordance with the wishes of the రిలేటివ్స్. ఒకవేళ మెమొరీస్ గా ఉంచాలంటే బేస్డ్ ఆన్ ద విషెస్ ఆఫ్ ద రిలేటివ్స్ మేము ఉంచుతామని మెటా చెప్పడం జరిగిందనమాట. సో ఇట్స్ అవర్ పాలసీ టు మెమోరలైజ్ అండ్ అకౌంట్ ఫర్ సమ్మన్ హు హస్ పాస్డ్ ఇఫ్ ఎ వ్యాలిడ్ రిక్వెస్ట్ ఇస్ రిసీవ్డ్. ఒకవేళ వ్యాలిడ్ రిక్వెస్ట్ వస్తే మేము దాన్ని అలానే ఉంచుతామని మెటా చెప్పింది. సో ఇలాంటి మోడల్స్ ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, so the rules formalize such arrangements as does the Parent Act. Data principal shall have the right to nominate in such manner as may be prescribed any other individual who shall in the event of the death or incapacity of the data principal exercise the rights of data principal in accordance with the provisions of this particular act. Okay, so basic ga evaraithe data principal untaro they can actually nominate someone else anamata when they are alive, so that వాళ్ళు మేనేజ్ చేస్తారు. సో బేసిక్ గా ఏం లేదు, ఇక్కడ స్మాల్ అప్డేట్ అంతే. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియా అకౌంట్స్ కెన్ బి డిలీటెడ్ ఆఫ్టర్ డెత్ says the draft rules. So this is according to this is according to the rule 8(1) of the draft rules that was made public. Okay, so what is human metapneumovirus? So 3 cases were reported in India kabatti. So once again let's have a gist on this. Okay, China Disease Control Authority said that it was piloting a monitoring system for pneumonia of unknown origin అని చెప్పేసి ఒక
లైక్ ఒక అప్డేట్ రావడం జరిగింది ఫ్రమ్ చైనా సైడ్. ద కంట్రీ వాజ్ ఆల్రెడీ విట్నెసింగ్ అన్ అప్వర్డ్ ట్రెండ్ ఇన్ ద ఓవరాల్ ఇన్ఫెక్షన్ యాజ్ ఆన్ మిడ్ డిసెంబర్ అండ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు సీ మోర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద వింటర్ టైంలో ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ పర్టికులర్ డిసీజ్ అనేది. ఓకే, వన్ ఆఫ్ ద పాథోజన్స్ వాజ్ డిటెక్టెడ్ ఎస్పెషలీ అమంగ్ ద పీపుల్ అండర్ ది ఏజ్ 14, మెయిన్ గా 14 years బిలో ఉన్న వాళ్ళకి అండ్ ఆల్సో 60 years అబౌవ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా అటాక్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్? సో ఇది ఒక రెస్పిరేటరీ వైరస్ అనమాట. దీనివల్ల మైల్డ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సిమిలర్ టు దాట్ ఆఫ్ ది కామన్ కోల్డ్. ఇది ఫస్ట్ 2001 లో మనం ఐడెంటిఫై చేసాం. దిస్ బిలాంగ్స్ టు ద వైరస్ ఫ్యామిలీ కాల్డ్ యాజ్ న్యూమోవిరిడే ఫ్యామిలీ అనమాట. Okay, so of which respiratory syncytial virus, measles and mumps are also members of this particular family. HMPV ఏదైతే ఉంటుందో ఇది అప్పర్ అండ్ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ని కాజ్ చేస్తుంది. మెయిన్లీ స్ప్రింగ్ సీజన్ లో, ఎర్లీ స్ప్రింగ్ లో, వింటర్ లో మనకు కనబడుతుంది. అండ్ చిల్డ్రన్ అండ్ ఎల్డర్లీ ఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, బికాస్ వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ గా ఉంటుంది కాబట్టి దే ఆర్ ససెప్టబుల్ టు దిస్ పర్టికులర్ ఇన్ఫెక్షన్స్. ఓకే, సో ద సిమ్టమ్స్ ఆఫ్ హెచ్ఎంపీవీ కెన్ రిసెంబుల్ దాట్ ఆఫ్ ది కామన్ కోల్డ్. కఫ్ ఉంటుంది, రనీ నోస్ ఉంటుంది, బ్లాక్డ్ నోస్ ఉంటుంది, సోర్ థ్రోట్ ఉంటుంది, ఫీవర్, వీజింగ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ద ఎస్టిమేటెడ్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఇస్ 3 to 6 days. ఓకే, ఇన్ మోస్ట్ పీపుల్ ద ఇల్నెస్ గోస్ అవే ఆన్ ఇట్స్ ఓన్, ఫ్యూ డేస్ లో వెళ్ళిపోతుంది. కొంతమందికి మాత్రం దే నీడ్ సపోర్టివ్ కేర్ ఎట్ హోమ్ అనమాట. అండ్ ఫ్యూ పీపుల్ హవెవర్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిమోనియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, బ్రాంకైట్స్ వస్తుంది. బికాస్ ఆఫ్ దాట్ దే నీడ్ ద మెడికల్ కేర్ అనమాట. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఇఫ్ వీ హ్యావ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఆర్ వాళ్ళు టచ్ చేసిన ఆబ్జెక్ట్స్ ని కానీ ఏదైనా టచ్ చేస్తే ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకే, సెక్రీషన్స్ ఫ్రమ్ ద కప్స్, స్నీజెస్ ద్వారా కూడా ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే మనం క్లోజ్ కాంటాక్ట్ ఉండొద్దు అనమాట ఫర్ ద పీపుల్ who actually got attacked with this particular infection. We should avoid shaking hands, hugging each other, touching doorknob or a phone or a keypad or keyboard. Okay, డెఫినెట్ గా అన్నిటిని మనం టచ్ చేయొద్దు. దీన్ని ఎలా ట్రీట్ చేస్తారంటే స్పెసిఫిక్ వ్యాక్సిన్ ఏం లేదు, నో స్పెసిఫిక్ యాంటీవైరల్ ఆల్సో, బట్ మోస్ట్ పీపుల్ ఆర్ యూజింగ్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అనమాట ఇన్ ఆర్డర్ టు రిలీవ్ ద ఫీవర్, పెయిన్ అండ్ మిగతా ఇష్యూస్ నుంచి బాధపడుతున్న వాళ్ళు దానికి సంబంధించిన ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అనేవి వేసుకుంటున్నారు అనమాట. ఓకే, యాంటీబయాటిక్స్ అనేవి వర్క్ అవ్వవు వీటికి. హవెవర్ ద వైరస్ క్యాన్ బి ప్రివెంటెడ్. ఓకే, యాజ్ విత్ మోస్ట్ అదర్ రెస్పిరేటరీ వైరసెస్ ఎలా అయితే ఉంటాయో ద బెస్ట్ వే టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఇస్ వాష్ యువర్ హ్యాండ్స్, శానిటైజ్ యువర్ సెల్ఫ్, యూజ్ సోప్, యూజ్ వాటర్, అవాయిడ్ క్లోజ్ కాంటాక్ట్ విత్ ద ఇన్ఫెక్టెడ్ పర్సన్. యూ నీడ్ టు అవాయిడ్ టచింగ్ యువర్ ఫేస్, నోస్, ఐస్ అండ్ మౌత్. ఓకే, మాస్క్ వేసుకొని వెళ్ళాలి. సో దాట్ మీకు ఈ పర్టికులర్ ఇష్యూ అనేది రాకుండా ఉంటుంది, వైరస్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. ఓకే, మెయిన్ గా అస్తమా ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. ఇండియా గవర్నమెంట్ ఏం చెప్పింది అని అంటే, ఇన్ ద లైట్ ఆఫ్ ద రిపోర్ట్స్ ఫ్రమ్ ద చైనా, ద నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండర్ ద యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఇస్ క్లోజ్లీ మానిటరింగ్ ద రెస్పిరేటరీ అండ్ సీజనల్ ఇన్ఫ్లుయెన్జా కేసెస్ ఇన్ ఇండియా. సో మేము ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాం, వీళ్ళు కంటిన్యూస్లీ మానిటర్ అని చెప్పడం జరిగింది. HMPV cases అనేవి they have been confirmed in 2 infants from Karnataka and 1 in Ahmedabad, Gujarat అనమాట. చెన్నైలో కూడా 2 children have tested positive for the virus. సో అందుకే యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు ఏం చెప్పారు అంటే, హెల్త్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ క్లారిఫైడ్ దట్ హెచ్ఎంపీవీ ఇస్ నాట్ అ న్యూ వైరస్ అని. ఎందుకంటే 2001 నుంచి వైరస్ అనేది ఉంది. సో ఏదైతే సోషల్ మీడియాలో కాంటెంట్ వైరల్ అవుతుందో, సో దట్ ఈస్ ఓన్లీ క్రియేటింగ్ అ ఫియర్ ఇన్ ద పీపుల్ అని చెప్పేసి. సో వీ హ్యావ్ టు బీ టేకెన్ కేర్. వీ హ్యావ్ టు, ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ఇట్, వీ హ్యావ్ టు టేక్ కేర్ బై యూ రెగ్యులర్లీ శానిటైజింగ్ అవర్ సెల్ఫ్ వితౌట్ టచింగ్ అవర్ ఫేసెస్ అండ్ ఆల్. ఓకే అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఐ హోప్ అగైన్ మీకు మంచి క్లారిటీ అనే వచ్చింది అనుకుంటున్నా ఈ పర్టికులర్ న్యూస్ గురించి. సో దెర్ ఈస్ అనదర్ న్యూస్ విత్ రెస్పెక్ట్ టు, స్మాల్ న్యూస్ విత్ రెస్పెక్ట్ టు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. యూజీసీ రివైజెస్ గైడ్ లైన్స్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ వీసీస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఇది రివైజ్ చేసింది అనమాట కొన్ని రూల్స్ ని విత్ రెస్పెక్ట్ టు వైస్ ఛాన్సలర్ సెలక్షన్ ప్రాసెస్. So according to the draft UGC minimum qualification for appointment and promotion of teachers and academic staffs in university and colleges and measures for maintenance of standards in higher education. So it's so long undi. Okay, ఈ రెగ్యులేషన్స్ ఏవైతే డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ఏవైతే యూజీసీ తీసుకొచ్చిందో 2025 లో దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో దేర్ ఈస్ అ రివిజన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద వైస్ ఛాన్సలర్స్. ఓకే, so clearing the ambiguity of the UGC has given the powers to chancellors of visitors to contribute the 3-member search
కమ్ సెలక్షన్ కమిటీ టు అపాయింట్ వైస్ ఛాన్సలర్ అనమాట. ఒక 3 member కమిటీని తీసుకొస్తారు. ఓకే, ఒక 3 member సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ. సర్చ్ కమిటీ అదే, సెలక్షన్ కమిటీ కూడా అదే. 3 member కమిటీ, దే విల్ యాక్చువల్లీ సర్చ్ అండ్ దే విల్ అపాయింట్ ద వైస్ ఛాన్సలర్ అనమాట. ఓకే, ఒకవేళ ఈ పర్టికులర్ రూల్స్ ని గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వకపోతే it will lead to the result in the debarring an institution for participating in the UGC schemes, degree programs అవన్నిట్లో ఆ ఇన్స్టిట్యూషన్ పార్టిసిపేట్ చేయకుండా అయిపోతుంది అనమాట. ఓకే, 30 days ఇచ్చిందనమాట ఫర్ ద స్టేక్ హోల్డర్స్ అండ్ పబ్లిక్ టు ఆఫర్ కమెంట్స్ ఆన్ దిస్ పర్టికులర్ డ్రాఫ్ట్. ఇది ఇంకా డ్రాఫ్ట్ స్టేజ్ లోనే ఉంది. 30 days టైం ఇవ్వడం జరిగింది. ఓకే, గవర్నమెంట్ ఈజ్ ద గవర్నమెంట్స్ ఇన్ సెవెరల్ నాన్ బీజేపీ రూల్ స్టేట్స్ సచ్ as తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ ఏవైతే ఉన్నాయో, సో దే సే దట్ దిస్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ పాత్ విత్ రెస్పెక్ట్ టు గవర్నర్స్. ఆల్సో ఛాన్సలర్స్ of several state-run universities over appointments of vice chancellor, they are showing certain concerns. అయితే గవర్నమెంట్ యూజ్ టు ప్రస్తుతం అయితే గవర్నమెంట్ ఏం చేస్తుండే అంటే ఇన్ ఆర్డర్ టు అపాయింట్ ద వైస్ ఛాన్సలర్, సో ఫార్ ద గవర్నమెంట్ యూజ్ టు కాన్స్టిట్యూట్ అ సర్చ్ కమిటీస్ ఫర్ అపాయింటింగ్ వైస్ ఛాన్సలర్స్. ఇఫ్ దే ఆర్ అప్రూవింగ్ దట్, డ్రాఫ్ట్ అలౌస్ ద గవర్నర్స్ టు అపాయింట్ ద సర్చ్ కమిటీస్ అనమాట. సో బేసికలీ ప్రస్తుతం ఏంటంటే సర్చ్ కమిటీస్ ఉంటాయి. సర్చ్ కమిటీస్ కొంతమంది రికమెండేషన్ చేస్తారు, దాన్ని బట్టి గవర్నర్ విల్ అపాయింట్ దెమ్. ఓకే, the selections of the vice chancellor post shall be through all India newspaper advertisement and public notification అని చెప్తున్నారు. Applications can also be sought through nomination or a talent search process also. Search selection committee అనేది ఒక నోటిఫికేషన్ ఇస్తుంది త్రూ ఆ న్యూస్ పేపర్, దాన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు, దాన్ని బట్టి వైస్ ఛాన్సలర్స్ ని అపాయింట్ చేస్తారు. సో ద నామినీ ఆఫ్ విజిటర్ ఆర్ ఛాన్సలర్స్ విల్ బి చైర్పర్సన్ ఆఫ్ ద సర్చ్ సెలక్షన్ కమిటీ అనమాట. సో బేసికలీ దిస్ ఈజ్ ఒక 3 member కమిటీని అపాయింట్ చేసి దాన్ని బట్టి దే విల్ బి అపాయింటింగ్ ఆర్ దే విల్ బి సెలెక్టింగ్ దిస్ పర్టికులర్ వైస్ ఛాన్సలర్స్ అని చెప్పేసి యూజీసీ కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో దిస్ పర్టికులర్ డ్రాఫ్ట్ హ్యాస్ కెప్ట్ టు ద పబ్లిక్ స్క్రూటినీ నౌ. ఓకే, వన్స్ ఇది ఫైనలైజ్ అయిన తర్వాత మళ్ళీ మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. Women leaders play key role in driving change, says Birla. Okay. సో పంచాయత్ సే పార్లమెంట్ 2.0 ఈవెంట్ అనేది జరిగిందనమాట. సో ఎట్ దట్ పర్టికులర్ ఈవెంట్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ వాజ్ మేడ్ బై బిర్లా. ఓకే, లోక్సభ స్పీకర్ హెయిల్స్ రోల్ ఆఫ్ ఉమెన్ రిప్రజెంటేటివ్, సేస్ దర్ బెటర్ అండ్ మోర్ సెన్సిటివ్ లీడర్షిప్ ఎఫెక్టివ్లీ అడ్రసెస్ ద కమ్యూనిటీ సెంటర్స్. కమ్యూనిటీ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాకిల్ చేయాలంటే ఉమెన్ లీడర్షిప్ అనేది చాలా అవసరం అని చెప్పేసి పంచాయత్ సే పార్లమెంట్ 2.0 మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఇందులో ఆల్మోస్ట్ 500 ట్రైబల్ ఉమెన్ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేట్ చేశారనమాట. సో దిస్ ఇస్ హైలైటింగ్ ద పాజిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ఉమెన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇఫ్ దే రిప్రజెంట్ ద ఇన్స్టిట్యూషన్స్ ఎట్ ద పంచాయత్ లెవెల్ ఎంత మంచి మార్పు వస్తుంది అనేది మనకి ఇది రిప్రజెంట్ చేస్తుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారి స్టేట్మెంట్స్ చెప్పడం జరిగిందనమాట. సో హీ సెడ్ దట్ ఇంక్లూజన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎస్పెషలీ ఫ్రమ్ ఫార్మల్ అండ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఏదైతే ఉంటుందో ఇది సోషో ఎకానమిక్ చేంజ్ కి చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పారనమాట. ఓకే, యూ కెన్ యాక్చువల్లీ యూజ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్స్ ఇన్ యువర్ ఆన్సర్స్. ఓకే, అగైన్ ఎస్ఏస్ లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు బై కోటింగ్ దట్ ఓం బిర్లా గారు ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ ఇచ్చారని. ఓకే, ఆన్ ది ఒకేషన్ ఆఫ్ పంచాయత్ పార్లమెంట్ 2.0. సో మిస్టర్ బిర్లా ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లెవరేజింగ్ ఉమెన్ లీడర్షిప్ ఇన్ అడ్రసింగ్ రూరల్ ఇష్యూస్ ఆల్సో. రూరల్లో ఉన్న ప్రెసింగ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయడానికి విమెన్ పార్టిసిపేషన్ ఇస్ వెరీ మచ్ నెసెసరీ అని అన్నారు. హీ ప్రేజ్డ్ దట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్పిరిట్ ఆఫ్ ట్రైబల్ ఉమెన్ హు హెస్ బీన్ క్రియేటింగ్ సెల్ఫ్ రిలవెంట్ విలేజెస్ త్రూ ఇనిషియేటివ్స్ లైక్ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్, ఆన్లైన్ బిజినెసెస్, లోకల్ ప్రొడక్షన్ ద్వారా వాళ్ళు చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఇస్ లాట్ టు ద ట్రైబల్ విలేజెస్ అని చెప్పేసి కూడా అంటున్నారు. సో వైల్ అడ్రసింగ్ దిస్ పంచాయత్ పార్లమెంట్ 2.0, which was an event that to facilitate women panchayat representatives, speaker also gave support to ensure that women-led enterprises ఏవైతే ఉంటాయో they need to reach the global markets అని అతను చెప్పడం జరిగింది అనమాట. They need to contribute to the economic growth అని చెప్పడం జరిగింది. He said that positive impact of women leading representative institutions at panchayat level, citing better and more sensitive leadership. వాళ్ళ leadership అనేది అవసరం and we are seeing the progress in their participation also. Women personal experiences with the societal difficulties enable them to develop more robust solution to the local challenges. So ఏంటంటే women can actually bring up the solution to the local challenges better than that of the men అనమాట. Okay, so this is what is ఓం బిర్లా గారు highlight చేస్తున్నారు. Okay, the speaker noted that from the grassroots level in panchayats to the national arena in parliament, the leadership of women అనేది instrumental.
ఇట్ బ్రింగ్స్ అ లాట్ ఆఫ్ చేంజ్, ఇట్ డ్రైవ్స్ ద చేంజ్ ఇన్ ద సొసైటీ, అకౌంటబిలిటీని పెంచుతుంది, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ని తీసుకొస్తుంది. హీ ఆల్సో లాడెడ్ దట్ గ్రోయింగ్ ప్రెసెన్స్ ఆఫ్ విమెన్ ఇన్ ద పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. సో పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ లో విమెన్ యొక్క రోల్ కూడా పెరుగుతుంది అని చెప్పారు. బికాస్ 33% రిజర్వేషన్ ఇస్తున్నాము. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 33% రిజర్వేషన్ విమెన్ కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ సర్టన్ కేసెస్ 50% రిజర్వేషన్ కూడా ఇస్తున్నారు ఇన్ సర్టన్ స్టేట్స్. దీస్ మెజర్స్ he stressed that they're not just సింబాలిక్ మాత్రమే కాదు, బట్ ఇది ఒక ఇంక్లూజివ్ గవర్నెన్స్ కి హెల్ప్ అవుతుంది, సస్టైనబిలిటీని అచీవ్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈవెంట్ saw the participation of more than 500 tribal women representatives అనమాట ఫ్రమ్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ 22 స్టేట్స్ నుంచి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఇది మెయిన్లీ మీరు మెయిన్స్ లో ఎగ్జాంపుల్స్ లా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎగ్జాంపుల్ ఇన్ ద మెయిన్స్ ఆన్సర్స్. So in this context, let me tell you few points with respect to Panchayat Se Parliament 2.0. సో బేసిక్ గా ఈ పర్టికులర్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసింది ఎవరు అంటే లోక్సభ సెక్రటేరియట్ అనమాట. ఓకే, ఎవరు పార్టిసిపేట్ చేశారంటే ఆల్మోస్ట్ ఒక 500 ఉమెన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది అక్రాస్ ఇండియా. సో దీన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే 150th యానివర్సరీ ఆఫ్ ట్రైబల్ లీడర్ బిర్సా ముండా అనమాట. ఆ ఒకేషన్ లో ఈ పర్టికులర్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ సెషన్స్ అంటే వాళ్ళకి స్కిల్స్ ఇంపార్ట్ చేస్తారు, ట్రైనింగ్ సెషన్స్ ని కండక్ట్ చేస్తారు, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ని క్రియేట్ చేస్తారు ఉమెన్ కి. ఓకే, సో దే విల్ హ్యావ్ సమ్ గైడెడ్ టూర్స్, మెయిన్లీ ప్రధాన్ మంత్రి సంగ్రహాలయ అని చెప్పేసి వాళ్ళకి టూర్స్ అనేవి కూడా కండక్ట్ చేస్తారనమాట. ఎక్స్పర్ట్స్ తో ఇంటరాక్ట్ కూడా అవ్వచ్చు. దీనివల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటుంది, ట్రైబల్ ఐకాన్ కమామరేషన్ జరుగుతుంది, అండ్ ఇట్ విల్ ఆల్సో స్ట్రెంథెన్ ది డెమోక్రసీ. ఓకే, సో అగైన్ దిస్ ఇస్ జస్ట్ అన్ అప్డేట్. హైకోర్ట్ గివ్ 6 weeks ఫర్ యాక్షన్ ఆన్ భోపాల్ వేస్ట్ డిస్పోజల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో మనం ఆల్రెడీ సెవెరల్ ఆర్టికల్స్ ప్రీవియస్ క్లాసెస్ లో చూసాం విత్ రెస్పెక్ట్ టు దిస్. Right, the Madhya Pradesh High Court on Monday gave the state government 6 weeks to act on the issue of the disposal of UNN carbide waste anamata. 6 weeks time iవ్వడం జరిగింది Madhya Pradesh High Court. So the court issued directions to the media not to give incorrect information to the public, and also a division bench of Chief Justice in Jabalpur granted the government time after it filed an affidavit informing the court regarding the movement of the waste from the Bhopal to the Pitampur. Okay, ఒక 6 weeks దీనికి సంబంధించిన టైం అనేది ఇవ్వడం జరిగింది. అగైన్ ఇక్కడ లాట్ ఆఫ్ డీటెయిల్స్ నాట్ ఇంపార్టెంట్. సో మనం ఆల్రెడీ ఈ కేసు గురించి ఆల్రెడీ డీటెయిల్ గా చూసాం లాస్ట్ క్లాసెస్ లో. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ వన్. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆర్టికల్ ఆఫ్ ద డే. లెట్స్ సీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంటూ రైల్వే నెట్వర్క్ మాన్యుమెంటల్ స్టెప్ అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. So while virtually inaugurating the new Jammu and Kashmir Railway Division on Monday, Jammu and Kashmir integration into National Railway Network a monumental step అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పారు. So the integration of J&K into the National Railways Network is a monumental step towards transforming the Indian Railways into a global leader in efficiency, speed and passenger experience. So Mr. Modi said. So while also virtually inaugurating railway projects for Telangana and Odisha కి సంబంధించిన రైల్వే ప్రాజెక్ట్స్ ని కూడా ఇనాగరేట్ చేయడం జరిగింది వర్చువల్ గా. And Mr. Modi has referred to the Udhampur Srinagar Baramulla railway link గురించి మాట్లాడారు. ఏంటది? ఉదంపూర్ శ్రీనగర్ బారముల్లా రైల్వే లింక్ గురించి మాట్లాడారు. సో ది అంజీకాద్ కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ గురించి మాట్లాడారు, అండ్ చెనాబ్ రైల్ బ్రిడ్జ్ గురించి కూడా మాట్లాడారు ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయి ఇవి ఇండియాకు ఒక సింబాలిక్ గా ఉంటాయి ఇన్ ద గ్రోయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపబిలిటీస్ ఆఫ్ ఇండియా. ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఇండియన్ రైల్వే సిస్టమ్ అనేది ఇది ఇండియాకి ప్రైడే కాదు బట్ ఎంటైర్ నేషన్ కి. Okay, today is a big day for new age connectivity and annaru. It shows the entire nation in moving forward together to achieve the Vikasit Bharat, he said. Mr. Modi also highlighted successful trials of Vande Bharat Express train also. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ట్రయల్స్ ఎందుకు కండక్ట్ చేశారంటే ఇట్ విల్ కనెక్ట్ కాశ్మీర్ వ్యాలీ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. సో ద ఇంట్రడక్షన్ ఆఫ్ హై స్పీడ్ వందే భారత్ ట్రైన్స్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మెట్రో నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇండియన్ కమిట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇండియా యొక్క కమిట్మెంట్ ని షోకేస్ చేస్తే ఇన్ ద వరల్డ్ క్లాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. అండ్ హీ హ్యాస్ ఇనాగరేటెడ్ అ న్యూ జమ్మూ రైల్వే డివిజన్ ఆల్సో and a new Charlapalli terminal station in Telangana. Okay, గుర్తుపెట్టుకోండి Charlapalli in Telangana. And he has laid a foundation stone for East Coast Railway Rayagada Railway Division building also. Okay, speaking to the occasion, Jammu and Kashmir Chief Minister Omar Abdullah expressed hope that the extension of the railway network could create jobs, enhance trade and also boost tourism. Okay, so this is another update, a small one which is helpful for your prelims exam. Okay,
So with this, we have completed all the important news articles from the newspaper. Okay. So I hope so this video has helped you. Okay, PDF access kavali ante printable format lo PDF access kavali anante. So as you people have demanded from last 2 to 3 days, ఈ పర్టికులర్ ఫార్మాట్ అయితే టీచింగ్ కోసం ఇలానే ఉంటుంది. బట్ మీకు ప్రింటబుల్ ఫార్మాట్ కావాలి కాబట్టి వీ హ్యావ్ మేడ్ అన్ అనదర్ పీడిఎఫ్ అండ్ వీఆర్ అప్లోడింగ్ దట్ పీడిఎఫ్ ఇన్ ద తారా ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్. ఓకే, సో దిస్ టీచింగ్ మెటీరియల్ విల్ బి లిటిల్ హెవీ, కానీ అది మీకు ప్యూర్ వైట్ బ్యాక్గ్రౌండ్తో మీకు ప్రింటబుల్ ఫార్మాట్లో వస్తుంది. సో యూ కెన్ వన్స్ చెక్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఓకే, ఐ హోప్ మీ యొక్క రిక్వెస్ట్ని మేము ఫుల్ఫిల్ చేసామని అనుకుంటున్నా. సో ఇప్పుడు మీరేం చేయాలి? యువర్ డ్యూటీస్ టు లైక్ ద వీడియో. Please like the video not only for me but for the efforts that our content team has kept around this particular content. Okay, for making this particular content for you. Okay, మీరు అడిగారని స్పెసిఫిక్ గా PDFs కూడా మేము తీసుకొస్తున్నాం in the print friendly manner. Okay, so with this we have completed the discussion of today's newspaper articles. So మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు, and also make sure that if you are first time watching this video, make sure that you hit the subscribe button and click the notification bell icon. Next class lo malli kaluddam. Until then, take care, bye bye, and keep smiling everyone. Let's meet in the next newspaper discussion.